గెలవలేండా అధికారం కోల్పోయినామని కేసీఆర్ ఏమన్నా? మొట్టమొదటి దెబ్బ బీఆర్ఎస్కు పడ్డది ఎక్కడ అంటే ఓటమి అనేది జీర్ణించుకోలేకపోయినా కూడా ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని అనుకుంటే కేసీఆర్ గారు 1 డేలో పడగొట్టే అవకాశం ఉన్నా కూడా ఎందుకు పడగొట్టలేకపోయినాడు? ముఖ్యమంత్రి అయి 20 రోజులు కాలేదు. ఇప్పుడే కాదు, ఈ 5 ఇయర్స్లో ఎప్పుడు దించేసినా కూడా రైట్. దీనివల్ల ఎక్కువ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాదంటారా మన ముఖ్యమంత్రి గారికి? వాస్తవంగా తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోరుతున్నారు. అప్పుడేమో ఆంధ్ర వాళ్ళు డైరెక్ట్ చేసేది, ఇప్పుడేమో ఢిల్లీ వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. అంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే ఒక కీలు బొమ్మ అన్నట్టేనా రేవంత్ రెడ్డి? అంటే అట్లా మనం ఆయనను ముఖ్యమంత్రి కాబట్టి ఆ సీటు గౌరవం ఇవ్వాలి. లిక్కర్ స్కామ్ మీరు చెప్పండి, అది దుష్ప్రచారమా లేకపోతే ఉన్నదేనా? లేదు, ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులకు అందులో పాత్ర ఉంది. బీజేపీ పార్టీలో బీసీఏ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అది కేవలం బీసీల ఓట్ల కోసం చేసిన కుట్ర తప్ప. సంజయ్ గారిని దించకుండా అట్లే కంటిన్యూ చేసి ఉంటే అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత ఉన్నటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి కదా, ఆ ఓట్లు డైవర్ట్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి. సంజయ్ ఉండేంత వరకు సెకండ్ పొజిషన్లో ఉన్నది బీజేపీ. సెకండ్ పొజిషన్ అని అంటే ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉండేవారు? బీఆర్ఎస్. బీఆర్ఎస్ చేతులు అంటే ఒకవేళ ఈ లోపాయికారి ఒప్పందం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉండుంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న తప్పినమేనంటారా అధికారం కోల్పోవడం? ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడంటే పత్రాల వల్ల ఈ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రేవంత్ రెడ్డి విఫలమైనట్టేనా? 100% విఫలమైంది. రేవంత్ రెడ్డి గారు కావాలని ఈ శ్వేతపత్రాన్ని ముందుకు తీసుకొచ్చి ఏదన్నా తొందరపాటు వీళ్ళను చెరసాలకు పంపించి జైలుకు పంపించే ఆలోచన ఉన్నాడా ఎవరినన్నా? నేనేమంటున్నా అంటే జైలుకు పంపడానికి ఏది అక్కర్లేదు, ఒక కేసు పెట్టి పంపించచ్చు. అంత ఈజీగా పోతారా? అక్కడ పోయింది కదా చంద్రబాబు నాయుడు. ఈగో వదులుకోకపోతే ఏ నాయకుడు కూడా చిరస్మరణీయుడుగా ఉండలేడు, ప్రజలకు నాయకత్వం వహించలేడు. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ విత్ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కో ఫౌండర్, ప్రజెంట్ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు మనతో. సార్ ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో భాగంగా కొన్ని క్వశ్చన్లు అయితే నేను అడగబోతా ఉన్నా. ప్రతి దానికి కూడా ఒక పొలిటికల్ అనలిస్ట్ గా సమాధానం చెప్తారా లేకపోతే టీఆర్ఎస్ అంటే నాకు కొన్ని లిమిటేషన్స్ ఉండాల్సి వస్తుంది. నేను ఎప్పుడు టీఆర్ఎస్లో 2008 తర్వాత ముఖ్య బాధ్యతల్లో లేను. జనరల్ సెక్రటరీగా నేను 2008లో రిజైన్ చేశాను పార్టీకి. తర్వాత 2017లో నేను చైర్మన్ అయిన తర్వాత సాధారణ సభ్యత్వం తీసుకున్నాను. ఓకే, ఆ తర్వాత నేను దాన్ని రెన్యువల్ కూడా చేయలేదు. టెక్నికల్గా చూస్తే నేను సభ్యుని కూడా కాదు, ఇప్పుడు సభ్యుని కాదు. బీఆర్ఎస్ మార్చిన తర్వాత నాకు ప్రవేశం కూడా లేకుండే ఆ పార్టీ ఫ్రేమ్లో. ఎప్పుడన్నా మీరు బీఆర్ఎస్ పార్టీలోకి పోవాలని చూసిర్రా? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే, ఎందుకంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో దేశవ్యాప్తంగా నాకున్నన్ని కాంటాక్ట్స్, నాకున్నన్ని పరిచయాలు కేసీఆర్ గారి తర్వాత ఎవరికి లేవు. ఈవెన్ హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కవితకు కూడా లేవు. వాళ్ళు పార్లమెంట్లో 5 సంవత్సరాలు ఉన్న ఎంపీలకు కూడా లేవు. ఐజాన్ టుడే నేను దేశవ్యాప్తంగా ఉన్న నదుల మీద చైర్మన్గా ఉన్నాను. ఎన్జిఓ సంఘాలన్నీ కలిసి డాక్టర్ రాజేందర్ సింగ్ వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా నాయకత్వంలో వాళ్ళు IPRBC, IHRBC అని 2 ఆర్గనైజేషన్స్ పెట్టారు. ఇండియన్ పెనిన్సులార్ రివర్ బేసిన్ కౌన్సిల్, ఇండియన్ హిమాలయన్ రివర్ బేసిన్ కౌన్సిల్. హిమాలయ నదులు 3 ఉన్నాయి, బ్రహ్మపుత్ర, గంగా, సింధు. ఆ 3 నదులకు వేరే కమిటీ ఉంటుంది. ఆ 3 నదులు కాక దేశంలో ఉన్న 500 నదుల పైన కమిటీలు వేస్తున్నది నేను. ప్రతి స్టేట్లో కూడా పోయి ఆ నాయకులతో మాట్లాడుతూ, వీళ్ళంతా కూడా సోషల్ వర్కర్సు, పర్యావరణ ప్రేమికులు, దేశం బాగుండాలని ఆలోచించేవాళ్ళు. బీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో ఒక ప్రత్యామ్నాయ ప్రజల రాజకీయాన్ని దేశంలో పరిచయం చేయాలనుకున్నది. ఆ ప్రత్యామ్నాయ ప్రజల రాజకీయాన్ని కోరే వాళ్ళతోని నేను ఒక 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నా. ఇవాళ దేశవ్యాప్తంగా నేను చైర్మన్గా ఉన్నా. నేను తెలంగాణ చైర్మన్కు రిజైన్ చేశాను వాటర్ రిసోర్సెస్, బట్ దేశవ్యాప్తంగా ఉన్న నదులపైన నేటికి నేను చైర్మన్గా ఉన్నా. నేను బీఆర్ఎస్లో లేకపోయినా కేసీఆర్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఔరంగాబాద్ కానీ
ఈ షోలాపూర్ సైడ్ కానీ ఇటు ఈవెన్ నాగపూర్లో కానీ కొన్నిటికి నేను అటెండ్ అయినాను. ప్రత్యక్షంగా నేను వారికి పరిచయం చేశాను. ఢిల్లీలో కూడా చాలామందిని పరిచయం చేశాను. బట్ ఎన్నడూ కూడా వాళ్ళు నన్ను బీఆర్ఎస్లో ఉండమని కానీ బాధ్యత తీసుకోమని కానీ వాళ్ళు ఎన్నడూ నన్ను అడగలేదు. ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ నేతలకు పోటీ అవుతారు, లేకపోతే వాళ్ళే ఇబ్బంది పడాల్సి వస్తుందని మిమ్మల్ని పక్కన పెట్టిరా? అంటే కేసీఆర్ గారిలో ఒక బలహీనత ఏంటంటే ఎదిగే స్వభావం ఉన్న వాళ్ళని ఆయన ఎదగనివ్వడు. అది ఆయన నేచర్. అది నేను లాస్ట్ 23 ఇయర్స్ ఆయనతో ఉన్న పరిచయంతో నేను గమనించింది ఏంటంటే దూకుడుగా ఎదిగే స్వభావం ఉన్న వాళ్ళని ఆయన అట్లా పెట్టేస్తాడు. ఆయన పార్టీలో ఉన్న ఎంపీలకు అదే చేశాడు. వివేక్ ఒక మంచి దళిత నాయకుడిగా ఎదుగుతున్న వివేక్ని లాస్ట్ మినిట్ దాకా ఎంబడి పెట్టుకొని పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు. జితేందర్ రెడ్డిని 3-4 సార్లు మోడీ గారి దగ్గర పోయినప్పుడు వేరే జిత్తు అని అడిగినందుకు జితేందర్ రెడ్డిని శాక్ చేశాడు. అంటే ఇవన్నీ కూడా కేసీఆర్లో ఉన్న బలహీనతలు. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు మా ఇద్దరి మధ్య చర్చలు జరిగినప్పుడు నా బలహీనతల గురించి కానీ నాకు ఇచ్చే సలహాల గురించి కానీ 1-on-1 మాట్లాడమని చెప్పేవాడు ఆయన. కానీ నాకు 1-on-1 ఇంటర్వ్యూ ఇవ్వలేదు. లాస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా 1-on-1 ఇచ్చిండా అనేది నాకు అనుమానమే. కాబట్టి 1-on-1 ఇచ్చే అవకాశం లేనప్పుడు, పోనీ 10 మందిలో చెప్పే అవకాశం కూడా లేనప్పుడు, పార్టీలో నాకు స్థానం లేనప్పుడు నేను మీడియా ద్వారానే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ వైఫల్యానికి ఆయన ఎంతవరకు కారణం అనేది కూడా నేను మీడియాలో చెప్తున్నాను. వ్యక్తిగతంగా ఆయన బలహీనతలను కూడా, ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకా సరి చేసుకోవడానికి ఆయనకు జీవితంలో మళ్ళీ అవకాశం రాదు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ. ప్రజలు ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఆయన లోపల ఒక ఉన్నతమైన మహానుభావుడు ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైం ఒక బలహీనమైన నాయకుడు ఉన్నాడు. ఆ బలహీనతలను ఆయన వదులుకోకపోతే నేనేం ఆశించట్లేదు ఆయన నుంచి కానీ ఆయన పార్టీ నుంచి కానీ. వాట్ ఎవర్ హీ సెడ్ హీ హాజ్ గివెన్, ఇచ్చిండు. నాకేమి ఇవ్వాలనో ఆయన ఇచ్చేసిండు. నేను ఇంకా ఆయన బలహీనతలను ఎవరో ఒకరు చెప్పకపోయినట్టయితే ఆయన ఫ్యూచర్ జీరో అవుతుంది. దేశానికి కేసీఆర్ కావాలి. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు లేడు. ప్రజలకు సంబంధించినంత వరకు, ప్రకృతికి సంబంధించినంత వరకు, అభివృద్ధికి సంబంధించినంత వరకు ప్రజలను ప్రేమించే నాయకుడు కూడా కేసీఆర్ లాగా ఎవరు లేరు. ఇవాళ సమకాలీన రాజకీయాలలో అగ్రశ్రేణి నాయకుడు ఆయన. అటువంటి నాయకుడిని బలహీనతలను ఆయనతో డిస్కస్ చేయడం కానీ, మాకు కనిపించిన బలహీనతలు ఆయన యొక్క బలహీనతలు కాకపోవచ్చు. రాజకీయాలలో ఇట్లే ఉంటాను అని అనుకోవచ్చు. కానీ ప్రజల్లో తిరస్కరించబడ్డ తర్వాత కూడా బలహీనతలను సరి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు, చరిత్ర గుర్తుంచుకోదు. రైట్. అంటే కేసీఆర్ గారు మిమ్మల్ని పక్కన పెట్టిన, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టినా కూడా మీరు కేసీఆర్ గురించి మంచిగానే చెప్తా ఉన్నారు. కేసీఆర్ అనే వ్యక్తి చరిత్రలో ఎప్పటికీ ఆయన జాతిపితగా మిగిలాలనుకున్నాడు. నాకేమనిపిస్తుందంటే ఆయన జాతిపిత అవుతాడో కాదో కాలం నిర్ణయిస్తుంది. కానీ ఈ దేశానికి కేసీఆర్ లాగా ఆలోచించే నాయకుడు లేడు. కేసీఆర్ లాగా ప్రజలను ప్రేమించే నాయకుడు లేడు. ప్రజలు అడగకుండా వాళ్ళకి ఏం కావాలనో అర్థం చేసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించే నాయకుడు కూడా లేడు. కేసీఆర్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు అంటే ఆర్గనైజేషన్లో ఫెయిల్ అవుతున్నాడు. ఆయన ఒక మంచి ప్రజానాయకుడు కానీ మంచి నిర్మాణ కౌశల్యము, నిర్మాణ ప్రావీణ్యత ఉన్న నాయకుడు అసలు మంచి అడ్మినిస్ట్రేటర్ కాదంటారు మీరు? అడ్మినిస్ట్రేటర్ ఆయన, కానీ ఒక ఆర్గనైజేషన్ స్కిల్స్ అనేటివి లేవు ఆయన లోపల. ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన కళ్ళ ముందట నిర్మాణం జరిగింది. ఆయన నిర్మాణంలో భాగం. ఆయనే ప్రతి ఒక్కరికి పాఠాలు నేర్పించాడు. అవన్నీ కూడా 2001 నుంచి ఈ రోజు వరకు ఎన్నడూ కూడా రిపీట్ చేసే ప్రయత్నం చేయలేదు ఆయన. తెలుగుదేశం ఏ నిర్మాణం మీదనైతే నిర్మించబడ్డదో అటువంటి నిర్మాణాన్ని ఆయన బీఆర్ఎస్లో చేసుంటే ఆయన ఆఖరి శ్వాస దాకా తెలంగాణ రాజకీయాలను శాసించేవాడు, చిరస్మరణీయుడుగా ఉండేవాడు, జాతిపితగా ఉండేవాడు. కానీ ఆయన అవకాశాన్ని పోగొట్టుకొని టీఆర్ఎస్ పార్టీని గాల్లో పెట్టాడు. ఏ నాయకునికైనా కూడా ఒక ఇంటర్వ్యూలో జగ్గి వాసుదేవ్ గారు ఉన్న ఇంటర్వ్యూ అది, ఆయన అడుగుతాడు ఎవరిని, ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని, ఒక లీడర్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంది, లీడర్స్ ఎందుకు ఫెయిల్ అవుతారో అని అడిగినప్పుడు 2 విషయాలు చెప్పాడు ఆయన. ఆ 2 కరెక్ట్గా కేసీఆర్ గారికి వర్తిస్తాయి. ఒకటేమన్నాడంటే ఫీడ్బ్యాక్ అనేది తీసుకోకపోతే అతను నాయకుడే కాడు అన్నాడు, అతను డైరెక్షన్ ఇవ్వలేడు అని అన్నాడు. బీఆర్ఎస్లో పెద్ద లోపం ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం. ఈ 5 ఏళ్ళని 10 ఏళ్లలో కానీ ప్రజలలో ఏం జరుగుతుంది, ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి దుష్ప్రచారానికి ప్రజల్లో ప్రాధాన్యత పెరుగుతున్నది, ఏ ప్రచారాన్ని తిప్పికొట్టాలి, ప్రజల మనసులను ఎట్లా గెలుచుకోవాలి, ఈ విషయాలలో
ఫీడ్బ్యాక్ అనేది కేసీఆర్ గారు తీసుకోలేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళేమో చెప్పాలనుకోలేదు, జరుగుతున్నదంతా వాళ్ళకి తెలుసు. బట్ గ్రౌండ్లో ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగే నాయకత్వం కేసీఆర్ గారికి లేదు. ఈగో అనేది రెండో పాయింట్. ఈగో వదులుకోకపోతే ఏ నాయకుడు కూడా చిరస్మరణీయుడుగా ఉండలేడు, ప్రజలకు నాయకత్వం వహించలేడు. ఈ రెండు ఏదైతే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి జగ్గి వాసుదేవ్తో చెప్పాడో నాయకులు ఎందుకు ఫెయిల్ అవుతారో అనేది ఖచ్చితంగా ఈ రెండు కేసీఆర్ గారు వదులుకుంటేనే ఆయన మళ్ళీ చరిత్రలో ఒక గొప్ప నాయకుడు కాగలుగుతాడు, దేశానికి నాయకత్వం వహించగలుగుతాడు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు చెప్పలేదు మీరు అడిగింది, ఆయన లోపల ఇంకొక బలహీనత ఏంటంటే నెగటివ్స్ను ఆయన జీర్ణించుకోడు. నెగటివ్ చెప్పే వ్యక్తిని ఆయన ఓపెన్గా ఖండిస్తాడు, క్రిటిసైజ్ చేస్తాడు. మీకేం తెలుసా అని ముఖం మీద అనేస్తాడు. ఎన్నోసార్లు నేను కూడా చూశాను. నెగటివ్స్ను వినాలి, అన్నీ మనకు అనుకూలంగానే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రియమైన మాటలు చెప్పడం కాదు, హితమైన మాటలు చెప్పేవాడే స్నేహితుడు. ఇది ఎవరు చెప్పారు? వరవర్రావు గారు నా గురించి జయశంకర్ గారి గురించి 2001లో రాశాడు ప్రజాతంత్రలో. ఏమని రాశాడు? కేసీఆర్ పక్కన జయశంకర్ ప్రకాష్ ఉన్నారు, ప్రియమైన మాటలు కాదు చెప్పాల్సింది, హితమైన మాటలు అని అన్నాడు. నేను అది కోట్ చేస్తున్నా. ఆ మాటలు విన్న తర్వాత నేను చాలా ప్రభావితమై కేసీఆర్ గారికి చాలాసార్లు హితమైన మాటలు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఒంటరిగా మాట్లాడదాము, అందరి ముందు ఇటువంటి మాట్లాడద్దని కూడా చెప్పాడు. కానీ ఒంటరిగా మాట్లాడే అవకాశం ఈ 10 ఏళ్లలో నాకు దొరకలేదు. ఒకవేళ మీకు కేసీఆర్ గారితో ఒంటరిగా మాట్లాడే సమయం దొరుకుంటే మీరు అన్నీ చెప్పేటోళ్ళ? నేను ఒక్కనే ఆయనకు ఇప్పుడున్న జయశంకర్ గారి తర్వాత ఇప్పుడున్న మొత్తం ఆయన చుట్టూ ఉండే వాళ్ళల్లో కానీ, ఆయనతో ఒకప్పుడు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళల్లో కానీ కొంత హరీష్ రావు గారు అడుగుతూ చెప్తాడు, నేనేమో అడగకుండా చెప్తాను. కానీ ఆయన దాన్ని పాజిటివ్గా డైజెస్ట్ చేసుకోడు. జయశంకర్ గారు చనిపోయే ముందు నేను ఆయనతో మాట్లాడిన లాస్ట్ మాటలు ఏంటంటే, కేసీఆర్ గారితో నా సంబంధం ఎట్లుండాలి, అప్పుడు నేను పార్టీలో లేను 2011లో. అంటే నీకేమన్నా పదవుల మీద ధ్యాస ఉందా అన్నాడు. లేదు అన్నాను. నాకు తెలంగాణ కావాలి, పదవుల గురించి నాకేం ఇంట్రెస్ట్ లేదు అంటే, పిలువంది పోకు అడగంది చెప్పకు అన్నాడు. నేను అదే మెయింటైన్ చేశాను. ఆయన పిలువంది నేను పోలేదు, ఆయన అడగంది నేను చెప్పలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయనే నీ పేరు ఇది కాదు అంటే, అవును సార్ నా పేరు ఇది కాదు అనేవాళ్ళే కానీ ఒక్కరు కూడా ధైర్యం చేసి ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు అంటే అటువంటి మనస్తత్వాన్ని కేసీఆర్ గారు కలిగి ఉన్నారనే విషయం చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. రైట్. ఒకవేళ అంటే కేసీఆర్ గారు కనుక ఒకవేళ ఈ ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని నెగిటివిటీని అంతా తీసుకొని ఉంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చేవాడా? ఆయనకు కరెక్ట్గా ఇంటెలిజెన్స్ వాళ్ళు గైడ్ చేసినా కూడా దాన్ని ఆయన పాజిటివ్గా తీసుకున్నా కూడా ఒక 25-30 మందిని మార్చాల్సి ఉండే. క్రాంతి గారు తప్పులు చేసిన ఎమ్మెల్యేలు 2-3 ఉన్నారు. అంటే ఎటువంటి తప్పులు అంటే, చరిత్ర ఎప్పుడు కూడా వాళ్ళను హంతకులుగానే చూస్తుంది, రేపిస్టులుగానే చూస్తుంది. మహిళలతో అక్రమ సంబంధాలు బయటకు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో దుమారమై ప్రచారం అవుతున్న సమయంలో కూడా రోడ్డు మీద హస్బెండ్ వైఫ్ను పట్టబగలు నరికేసిన సందర్భాలను కానీ, వాటి వెనకాల అక్యూజ్డ్ లిస్టులో ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడన్న తర్వాత కూడా బహిరంగంగా దళిత బంధులో కమిషన్లు తీసుకుంటున్నారని ఆయనే ఎమ్మెల్యేలకు చెప్పిన సందర్భంలో కూడా అటువంటి వాళ్ళని క్షమించి మళ్ళీ టికెట్ ఇవ్వడాన్ని ప్రజలు జీర్ణం చేసుకుంటారా? ఒకటి. రెండవది, అవి ఆ కాన్స్టిట్యున్సీకే పరిమితం అవుతాయా? టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా ఇట్లే అనేది ఒక జనరల్ ప్రచారం జరగదా? ఇవాళ గోబెల్స్ అంటే అప్పుడు మనం ముట్టలేదు, గోబెల్స్ అనేవాడు ఎట్లా ప్రచారం చేశాడో తెలియదు. బట్ కాంగ్రెస్ చేసిన ప్రచారం అంతా కూడా గోబెల్స్ ప్రచారం. కాకుంటే గోబెల్స్లో 100% అవాస్తవాలు ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ చేసిన ప్రచారంలో ఒక 10% వాస్తవాలున్నాయి, 90% అవాస్తవాలున్నాయి. అయితే గోబెల్స్కు ఇవాళ ప్రతిరూపంగా కాంగ్రెస్ సోషల్ మీడియా మారింది. దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత చెప్పుకోలేని దౌర్భాగ్యం టీఆర్ఎస్ది. అబద్ధాలను, అసత్యాలను వాస్తవాలుగా చూపెట్టిన చరిత్ర కాంగ్రెస్ది. ప్రజల్లో చొచ్చుపోగలిగారు. ఇవాళ తెలంగాణే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది ఉన్న వాటిల్లో. ఇవాళ వెతికినా కూడా 2 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకు అనంటే ఖాళీలు లేవు 2 లక్షలు. ఆయన ఎంత వెతికినా కూడా ఒక 40,000 ఖాళీలేమో పైప్ లైన్లో ఉన్నాయి. అంటే రకరకాల స్టేజ్లలో నోటిఫికేషన్లు వచ్చి 40,000 ఉన్నాయి. అవి ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి ఉన్నా లేకున్నా అవి ఫిలప్ అయ్యేటివి. కోర్టు కేసులలో కొన్ని ఆగినాయి, ఇట్లాంటివన్నీ. ఇంకొక 40,000 మాత్రమే రేవంత్ రెడ్డి గారికి దొరికేటివి. అవి కూడా కేసీఆర్ గారు ఎందుకు ఆపారంటే
ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కొన్ని వ్యవస్థల్ని. ఉదాహరణకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనేది ఆయన డ్రీమ్, అది ఆయన చేయలేకపోయాడు. దానికోసమనే ఆపిన ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి, కొన్ని అనవసరం అనుకున్నాడు, కొన్ని వేరే డిపార్ట్మెంట్లలో వాళ్ళని ఫిల్ చేయాలనుకున్నాడు. అటువంటి మాత్రమే 40,000 నోటిఫికేషన్ ఇవ్వలేదు ఆయన. రైట్. ఆ 40,000 మాత్రమే ఉన్నాయి. రాబోయే 5 ఏళ్లలో కేవలం 48 నుంచి 50,000 మాత్రమే వేకెన్సీలు రాబోతున్నాయి. ఈ 61 దాకా వయసును పెంచిన తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళు కానీ, ఎవ్రీ ఇయర్ రిటైర్మెంట్స్ కానీ అన్ని కలిపితే కూడా 50,000 రావట్లేదు. ఎందుకంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయో 160,000 పైన ఆల్రెడీ భర్తీ అయినాయి 9.5 ఏళ్లలో. ఈ 9.5 ఏళ్లలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 160,000 ఖాళీలను జనాభా రేషియోలో చూస్తే ఫిలప్ చేయలేకపోయారు. అన్నీ చేసి చెప్పుకోలేని పరిస్థితి వీళ్ళదైతే అసత్యాలను ప్రచారం చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టింది కాంగ్రెస్. అది ఇవాళ ఈ రెండు కూడా, ఒకటి ఎమ్మెల్యేలను ఎవరి మీదనైతే ఆరోపణలు ఉన్నాయో, ప్రజలు ఎవరి ఆరోపణలు అయితే నమ్మారో అటువంటి వాళ్ళని పక్కన పెట్టాలి. నిర్దాక్షిణ్యంగా ఉండాల్సి ఉండే, వాళ్ళ ముఖం కూడా కేసీఆర్ గారు చూడకపోనుండే. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మళ్ళీ టికెట్ ఇవ్వడాన్ని ప్రజలు జీర్ణించుకోవాలి. మొట్టమొదటి దెబ్బ బీఆర్ఎస్కు పడ్డది ఎక్కడ అంటే, ఆ 105 మందిని ఒకటే రోజు ప్రకటించారు కదా, ఇక ఈయన మారడు అనేది ఒక ప్రజల లోపల పడిపోయింది. ఈ దొంగలకే మళ్ళీ టికెట్లు ఇచ్చాడు అనేది ప్రజల్లో పడిపోయింది. కాకపోతే అప్పుడు అన్నది ఏంటంటే, రెండు పార్టీలు ఏవి కూడా ఇంతవరకు ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ అనౌన్స్ చేయలేదు. 3 నెలలకు ముందుకే ఆల్రెడీ కేసీఆర్ గారు చేసిరు అని అంటే చాలా వ్యూహాత్మకంగా ఉన్నాడు. ఈసారి కూడా ఆయన అధికారంలోకి వస్తాడు అని చెప్పేసి ఆయన అంచనా ఏముండే అంటే, మారుతారు అనుకున్నాడు. ప్రజల లోపల ఏవైతే వీళ్ళ మీద నెగిటివ్స్ ఉన్నాయో 3 నెలల ముందు ఇస్తే కొంత వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, ప్రజల లోపల చొచ్చుకొని పోవడమే కాక నెగిటివ్స్ ఉన్నాయన్నీ కూడా వాళ్ళు పాజిటివ్ చేసుకోవడానికి ఒక కాల వ్యవధి వాళ్ళకి ఇచ్చాడు, ఆర్గనైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కానీ వాళ్ళు రైట్ అంటే ఇది కేసీఆర్ గారి లోపమా లేకపోతే ఆ ఎమ్మెల్యే అభ్యర్థుల లోపం అంటారా? ఫస్ట్ లోపం కేసీఆర్ గారిది. అటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోనుండే. పీకే చెప్పిండని పేపర్లో చూశాను నేను. పీకే ఆయనతో మాట్లాడినప్పుడు నేను లేను. కానీ ప్రశాంత్ కిషోర్ ఎమ్మెల్యేలను మార్చాలన్నది 1.5 ఇయర్ కింద పేపర్లలో హెడ్డింగ్స్లలో వచ్చింది. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఎమ్మెల్యేలను మార్చమని. ఆయన మార్చనందుకే ఆయన కరెక్ట్ క్రూషియల్ టైంలో అమెరికా పోయి 25 రోజులు ఉన్నాడు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 40 రోజుల్లో ఎన్నికలను పెట్టుకొని అమెరికా పోయి 25 రోజులు ఉన్నాడంటే ఎందుకున్నాడు ఆయన? వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేయడానికి 4 రోజులు చాలు కదా. కాలేజీలో జాయిన్ చేసే రోజు ఒక రోజు ట్రావెల్, వచ్చేటప్పుడు 2వ రోజు ట్రావెల్, 4 రోజులు సరిపోతుంది. 25 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయాడు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం. ఇదంతా కూడా కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా చూస్తుంటే ఈ పరిస్థితి ఉండకపోయేది. అంటే కొడుకులాగానే చూసిరంటారా? నేను అట్లని కాదు. ఆయన ఇప్పుడు ఎట్లుంటుందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, కేసీఆర్ గారు కూడా బొమ్మరిల్లు సినిమా చూడాలి. బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర కేసీఆర్ గారు నిర్వహించారు. కొడుకు ఏం కావాలనో ఆఖరు కొడుకు వేసుకునే షర్టు పాయింట్ కూడా తండ్రే చూసినట్టయితే కొడుకు ఏం పోగొట్టుకుంటున్నాడు? ఇక్కడ స్వేచ్ఛను పోగొట్టుకుంటున్నాడు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు తిండి, గుడ్డ, ఇల్లు ఇవన్నీ ఆత్మగౌరవం తర్వాతనే. ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టింది కేసీఆర్. ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి సమున్నతమైన స్థానంలో పెట్టి సెకండ్ క్లాస్ సిటిజన్స్గా మనము వలసవాదులతో ట్రీట్ చేయబడుతున్నామని చెప్పింది కేసీఆర్. నువ్వే కదా అందరినీ భావోద్వేగాలను రెచ్చగొట్టింది ఆత్మగౌరవం పేరు మీద. ఆ ఆత్మగౌరవాన్ని మనం ఎందుకు చూడలేకపోయినాం? అంటే కేవలం ప్రజలకు ఏం కావాలనో అన్నీ చేస్తే చాలా, వాళ్ళు ఊహించని, వాళ్ళు ఆశించని నీళ్లు, నిధులు, నియామకాలే కదా మీరు ఇచ్చిన వాగ్దానం. అవి సరిపోవు కదా, అవి సరిపోతుండే కదా. నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా ప్రజల మనస్సుల్లోకి పరాకాయ ప్రవేశం చేసి, ఒక పెళ్లిగాని అమ్మాయికి ఏం కావాలి, ఒక పెళ్లిగాని అమ్మాయి తండ్రి ఏమో ఆలోచిస్తున్నాడు, దళితులు పూర్తిగా అంబేద్కర్ ఆశించిన దళితుల సౌభాగ్యానికి ఏం చేయాలి, అంబేద్కర్ చేయలేకపోయాడు, బాబు జగ్జన్ రామ్ చేయలేకపోయాడు. 75 ఏళ్ళ అమృతోత్సవాలు జరుపుకుంటున్న భారత స్వాతంత్ర అనంతరం ఎవరూ చేయలేని ఒక గొప్ప కార్యక్రమాన్ని చేశావు కదా. అంటే ఈ కోరికలన్నీ, ఈ ఆశలు, ఈ ఆశయాలు, ఈ ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, మమకారాలు ఇవన్నీ కూడా ఆయనతోని 400కు పైన హామీలను అమలు చేసేలాగా హామీలు కాదవి. ఆయన లోపల నుంచి వచ్చిన, తన్నుకొని వచ్చిన, భావోద్వేగంతో వచ్చిన, ప్రజల సౌభాగ్యం కోసం వచ్చిన పథకాలు అవన్నీ. ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చినాయి. చాలా వరకు ప్రజలు లబ్ధి పొందారు. ఏ ఇల్లు కూడా కేసీఆర్ వల్ల లబ్ధి పొందని ఇల్లు అంటూ లేదు. వాళ్ళకి కావాల్సింది అవే కాదు కదా. మంచి చేస్తున్నాం, కానీ మంచి చేస్తున్నట్టుగా మనం కూడా ఉండాలి కదా.
ఆత్మగౌరవాన్ని మనం పరిరక్షిస్తున్నట్టుగా ఉండాలి కదా, స్వాతంత్రాన్ని మనం ఇచ్చినట్టుగా ఉండాలి కదా. ప్రజలకు ఎంతవరకు మనం ప్రజలను కలవగలిగినాం, ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి తీసుకోగలిగినాం మనం. ఒక పెద్ద ప్రచారం జరిగింది కదా, ఎవరిని కలవట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, ఎప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. దానికి కౌంటర్గా మనం ఏం చేయగలిగినాం? ఫామ్ హౌస్లో ఉండి ఆయన ఆలోచించిన వ్యూహాలు కానీ ఎత్తుగడలు కానీ, నేను ఫామ్ హౌస్ పోతున్నది నా ఒంటరితనం కోసం, ఒంటరిగా ఉంటేనే నేను ఇట్లా ఆలోచిస్తా అని మీడియా ముందుకు చెప్పొచ్చు కదా వచ్చి. వీళ్ళకేంది చెప్పేది అని అనుకున్నాడు ఆయన. ఆయనకి ఏంటంటే కొన్ని విషయాలను డైజెస్ట్ చేసుకోలేడు. ఈ ఓటమిని కూడా ఆయన డైజెస్ట్ చేసుకోలేదు. చేసుకొని ఉంటే ప్రజల ముందుకు వచ్చి చెప్పేవాడు. ఆ రోజు పోవాల్సింది ఫామ్ హౌస్కి కాదు, ఆ రోజు రావాల్సింది ప్రజల ముందుకు, తెలంగాణ భవన్కి వచ్చి ఆనాడు వై ఐ హ్యావ్ ఫెయిల్డ్, నేను ఎందుకు ఫెయిల్ అయినాను, ఎందుకు ప్రజలు తిరస్కరించారు అనేది ఆయన కదా చెప్పాల్సింది. ఈ మొత్తం ఎన్నికలను ఒంటరిగా నడిపించాడు కదా, 97 మీటింగ్స్ ఆయన ఒంటరిగానే నడిపించాడు కదా. ఎజెండా ఉందా ఏమన్నా కొత్తది? పోనీ ప్రజల మనస్సులలో వ్యతిరేకతలు ఏవైతే వినబడుతున్నాయో వాటి మీద ఆయన సమాధానాలు చెప్పాడా? ఎంతసేపు నేను గెలుస్తున్నాను, 80 వస్తాయి, 90 వస్తాయి, ఈ భ్రమలనే ఉన్నాడు తప్ప ప్రజలలో జరుగుతున్న సోషల్ మీడియా క్యాంపెయిన్ గురించి ఆలోచించాడా? ఇవాళ సునీల్ కనుగోలు అనేవాడు ఒంటరిగా ఎలక్షన్ నడిపించాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ప్రజలు ఓట్లేలే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని ఓడించారు. అంటే కేసీఆర్ను ఓడించింది కేసీఆర్, ఇంకెవరు లేరు, తనను తాను ఓడించుకున్నాడు. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అని అన్నదానికి నిదర్శనం అది. 100% ప్రతిసారి రుజువు అయితేనే ఉంటుంది, ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉంటాయి. రైట్. ఒకవేళ మీరు అన్నట్టుగా కేటీఆర్ గారికి యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన బాధ్యతలు తనకు అప్పగించి ఎవరికి సీట్లు కేటాయించాలని నిర్ణయించే శక్తి సామర్థ్యం ఆయన కల్పిస్తే ఒకవేళ ఎన్నికల్లో తారుమారయ్యే అవకాశాలు ఉంటుండేనా? 100% ఉంటుండే. అంటే కేసీఆర్ గారికి కంటే కూడా కేటీఆర్ గారికి అంత పరిపక్వత ఉందని అంటారా? ఏంటంటే ప్రజల నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు కేటీఆర్. ఎందుకంటే ఆయనకు అప్రోచ్ ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎవరమైనా ఒక మెసేజ్ చేస్తే మాకు రిప్లై ఇస్తాడు. కేసీఆర్ గారు నాకు తెలిసి 10 ఏళ్ళ నుంచి ఫోన్ చూడలేదు. ఆయన ఫోన్ కలుపు అంటే ఎవరైనా కలుపుతారు తప్ప ఆయన ఫోన్లల్లో చూసింది ఏం లేదు. ఆయన సోషల్ మీడియా చూస్తున్నాడు కానీ దానికి కౌంటర్గా కావాలనుకోలేదు. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కంటే కూడా ఈయనే ఎక్కువగా చేతిలో ఐప్యాడ్ పట్టుకుంటాడు. బట్ ఆయన ఏం చూసిండో వల్ల, ఆయన ఏం చేసిండో సోషల్ మీడియా ప్రచారాన్ని కౌంటర్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. నంబర్ 1 బీజేపీ మొత్తం ప్రభుత్వాన్ని అసత్యాలతోని మట్టిలో కలపాలనుకున్నది, విజయవంతంగా తను చేయగలిగింది. బట్ అది వాళ్ళు క్యాచ్ చేసుకోలేకపోయారు. వాళ్ళు చేసిన ప్రచారం అంతా కూడా కాంగ్రెస్కు ఉపయోగపడ్డది. 500 కోట్లు పెట్టారు. ఇక్కడ అమిత్ షా టీం దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కార్పొరేట్ ఆఫీసులు పెట్టుకొని 100 మందిని ఒక్కొక్కరికి ₹1,00,000 2 లక్షల సాలరీస్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఆఫీసులు నడిపారు. ఈ ఇంటెలిజెన్స్ ఏం చేసిందో నాకు తెలియదు. బట్ కాంగ్రెస్ సునీల్ కనుగోలు ఎప్పుడైతే రంగప్రవేశం చేశాడో కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత, రేవంత్ రెడ్డి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఉన్న నాయకత్వాన్ని అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లుండాలి, బట్టి విక్రమార్క పాదయాత్ర ఎట్లుండాలి, ఎవ్రీథింగ్ డిజైన్ చేసింది సునీల్ కనుగోలు. అయితే ప్రపంచం ఎడిపోతుంది, మనం ఎట్లా ఆలోచిస్తున్నాం. వెనకటి టీడీపీ కాంగ్రెస్ ఎన్నికల విధానమే ఇంకా కేసీఆర్ మనసులో ఉన్నది. ఈ కార్పొరేట్ స్టైల్ రాజకీయాలు అనేటివి ఆయన చేయలేడు, అది కేటీఆర్ చేయగలుగుతాడు. బట్ ఇక్కడ ఏంటంటే కేటీఆర్ గారు ఎందుకో ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఒకవేళ అనుకుంటే కనుక అమిత్ షా కంటే సునీల్ కనుగోలు కంటే గొప్పగా ఆయన చేయగలిగిన ఎబిలిటీ ఉన్న వ్యక్తి కేటీఆర్. కానీ ప్రశాంత్ కిషోర్ను నమ్ముకొని మధ్యలో ఆయనను వదిలేసి ఆ గ్యాప్ను ఫిలప్ చేయలేక, చివరి వరకు ఫీడ్బ్యాక్ లేక ఈజీగా బంగారు పల్లెంలో పెట్టి ప్రజలు ఇస్తామనుకున్న అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయా, సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి స్వతంత్రత లేదు. ఒక డిపెండబుల్ చీఫ్ మినిస్టర్ కాదు ఆయన, డిపెండెంట్ చీఫ్ మినిస్టర్. ఇవాళ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ఆర్థికంగా ఒక ఉన్నతమైన ఆలోచనలుండి, ప్రజల పట్ల ప్రేమ ఉండి, బాగా ఆలోచించగలిగే ఒక ఎకనామికల్ లీడర్షిప్ ఉండాలి. ఆ లీడర్షిప్ ఇప్పటిదాకా కూడా ఆయన సమకూర్చుకోలేదు. భవిష్యత్తులో ఆయన కనుక ఆ పని చేయగలిగితే ఒక థింక్ ట్యాంక్, ఇక్కడ ఒక 3-4 రకాల థింక్ ట్యాంక్స్ ఆయనకు కావాలి. అసాధ్యం అనేది ఈ ప్రపంచంలో ఉండదు. అసలు దాని గురించి ఆలోచించవద్దు మనం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. క్రాంతి గారు,
22 ఏండ్ల కింద 30 ఏండ్ల కింద ఒక 22 ఏండ్ల పిల్లవాడు గోడలకు పెయింటింగ్ వేసుకుంటూ నేను ముఖ్యమంత్రి కావాలని కలగని ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. ఆ వ్యక్తికి ఏదన్నా అసాధ్యం అనేది ఉంటుందా? ప్రకృతి అంతా తల వంచుతుంది ఆ వ్యక్తికి. ఎందుకంటే ప్రకృతిలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ మీడియా ద్వారానైనా ఇది చూసే ప్రతి ఒక్కరు కూడా గూగుల్లోకి వెళ్ళి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏందో ఒకసారి చూడాలి. దానికి అనుబంధంగా ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్, సీక్రెట్ అనే పుస్తకాలు చదవాలి. చదివితే ఆ తర్వాత నెక్స్ట్ బుక్ ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. ఇవి కనుక చదివి వాటిని అర్థం చేసుకొని వాటిని ఆచరించడానికి మాస్టర్ కీ సిస్టమ్స్ అని ఇంకొక గైడ్ ఉంటుంది, ఎక్సర్సైజులు ఉంటాయి. ఇవన్నీ చేయగలిగితే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా అసాధ్యం అనేది ఉండదు. ప్రకృతి మొత్తం తనకు అనుకూలంగా పరిస్థితులను మారుస్తుంది. మనం ఊహించని మనం చేయగలుగుతాం, నెగ్గగలుగుతాం. బట్ ఆ సక్సెస్ అచీవింగ్ ప్రాసెస్ అనేది రేవంత్ రెడ్డికి ఉంది. ఆయన చేయగలిగిండు, ఆయన సక్సెస్ అయ్యిండు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది ఉండదు. ప్రొవైడెడ్ ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఏం చేయాలనో అన్నీ చేశాడు. ఏ రాయి కూడా విసరకుండా ఉండలేదు, అన్ని రాళ్ళు విసిరాడు, అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఇచ్చిన హామీలను వాగ్దానాలను అమలు చేయాలంటే కూడా ఏం చేయాలనో అన్నీ చేయాలి. ఫస్ట్ ఎకనామికల్ లీడర్షిప్ను స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. వన్ ఆఫ్ ది వండర్ఫుల్ పర్సన్ ఉన్నాడు గవర్నమెంట్లో, జిఆర్ రెడ్డి గారని. ఇవాళ తెలంగాణ ఎకానమీని 50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు తీసుకుపోయిన వ్యక్తి ఆయనను కంటిన్యూ చేయాలి. ఆయన కేసీఆర్కు పనిచేసిండని చెప్పి వదిలేయద్దు. ఆయన లాంటి బ్రెయిన్ తెలంగాణలో ఎవరికి లేదు. ఆ వ్యక్తి సర్వీసెస్ను తీసుకోవాలి. అదొక్కటి చాలు ఈ హామీలను అమలు చేయడానికి. ఆయనే చేస్తాడు, ఎట్లా చేయాలనేది ఆయనే చెప్తాడు. ఆయనకున్న పట్టు తెలంగాణ మీద, గ్రిప్పు ఆర్థిక వ్యవస్థ మీద ఇంకెవరికి లేదు. అటువంటి వ్యక్తిని అక్కడ పెట్టుకోవాలి. రెండవది, ఒక మంచి ఫైనాన్స్ సెక్రటరీ పెట్టుకోవాలి. అంటే ఏం చేయమంటే అది చేసే ఫైనాన్స్ సెక్రటరీ కాదు కావాల్సింది. ఇది చేసినట్టయితే మిగతా కాడ దెబ్బ తగులుతుంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ పథకాన్ని ఉపసంహరించుకోండి, ఈ హామీని అమలు చేయకండి అని చెప్పగలిగే ఫైనాన్స్ సెక్రటరీ కావాలి, అని చెప్పగలిగే ఫైనాన్షియల్ అడ్వైజర్ కావాలి. ఇప్పుడు అట్లా రివర్స్లో చెప్తే తీసుకునేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తేనా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి దగ్గర ఆ పాజిటివ్నెస్ నాకు కనబడ్డది. అది లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు. ఆయన నేర్చుకున్నాడు, ఆయన ఎదిగాడు. నేను ఎన్నోసార్లు టీవీ డిబేట్స్లో ఆయనతో కూర్చున్నాను. అంటే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యేంత వరకు. నాకు 5 ఏళ్ల కింద చెప్పాడు ఆయన. ఒక పక్కన కొడంగల్లో ఓడిపోయి ఆ తర్వాత డిబేట్లో మాట్లాడుతూ బ్రేక్లో అన్నాడు, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనుకుంటున్నాను 2018లో ఎలక్షన్ తర్వాత అడిగాడు నన్ను. అంటే కేసీఆర్ అవుతాడు లేదా కేటీఆర్ అవుతాడు. అంటే వాళ్ళిద్దరు గారు నెక్స్ట్ రేవంత్ రెడ్డి అవుతారు, రాసి పెట్టుకో అన్నాడు. ఆనాడు ఆయన స్టేటస్ ఏంటంటే ఎంపీ కూడా కాలే. ఇంకా రేవంత్ రెడ్డికి ఒక్కనికే ఉంది ఆ కాన్ఫిడెన్స్. అది చెప్పినప్పుడు విన్న నాకు ఆ కాన్ఫిడెన్స్ రాలేదు, పక్కన TV5 యాంకర్ విజయ్ గారికి కూడా అది రాలేదు. ఆయనకు ఒక్కనికే ఉంది ఆ కాన్ఫిడెన్స్. అంటే ఒక వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదే. ఒక వ్యక్తి ఏదైతే కావాలనుకుంటాడో అది సాధ్యమవుతుంది. అలావుద్దీన్ అద్భుత దీపం కథలో జీనీ అంటే ఎవరో కాదు, మన సబ్కాన్షియస్ మైండ్. ఆ జీనీ మీరు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ కోరికలు తీర్చే ప్రాసెస్నే మనము లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. వితౌట్ డౌట్ మీరు 100% ఫేత్తోని కనుక ఒక పని మొదలుపెట్టి దానికోసం ఏం చేయాలనో అన్నీ చేసినట్టయితే 100% మీరు రీచ్ అవుతారు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి, ప్రకృతి అంతా మీకు సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది సైన్స్. ఇది నేను చెప్పేది మూఢనమ్మకం కాదు. ఈ సైన్స్ని అర్థం చేసుకోవాలి. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన టెక్స్ట్ బుక్స్లలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మీద పాఠాలు పెట్టాలి. ఓన్లీ సైకాలజిస్టులకే దాని గురించి తెలుసు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫాలో అయినట్టయితే లైఫ్లో ఈ పేదరికం ఉండదు, ఈ అసంతృప్తులు ఉండవు. వాళ్ళు అనుకున్నట్టుగా లైఫ్ని డిజైన్ చేసుకోగలుగుతారు. రేవంత్ రెడ్డి 100% అలా ఆరితేరున్నాడు. ఆయనకి ఈ ఒక్క లీడర్షిప్ కనుక ఆయనకి వెనకాల ప్రాపర్గా గైడ్ చేసినట్టయితే, థింక్ ట్యాంక్ అనేది ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా ఆయన సక్సెస్ అవుతాడు. 6 హామీలు కాదు 60 హామీలు కూడా ఆయన పెట్టి నెరవేర్చగలుగుతాడు. ఓకే, ఒకవేళ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏమన్నా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ టీఎస్ఆర్టీసీ అనేది ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించడం వల్ల రోజుకు 4 కోట్ల రూపాయల నష్టం వస్తుంది అని అన్నది బాగా అనిపిస్తుంది. ఇప్పుడు రోజుకు 4 కోట్లు ఎంత అవుతుంది? 3,000 కోట్లు అవుతుంది. ఈ 3,000 కోట్ల భరించలేని పరిస్థితిలో ఉందా తెలంగాణ ఎకానమీ? ఇవాళ ఆయన వైట్ పేపర్ అని పెట్టి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఒక ప్రయత్నం చేశాడు. అసలు
భారతదేశ స్వాతంత్రానంతర చరిత్రలో ఈ 10 సంవత్సరాలలో 9.5 సంవత్సరాల ఎకానమీ ఎంత బూమ్ అయిందో తెలంగాణలో అది ఎక్కడా జరగలేదు. అది కేసీఆర్ గారి గొప్పతనం. కేసీఆర్ గారు వెనుక ఉన్న జిఆర్ రెడ్డి లాంటి ఒక గొప్ప అడ్వైజర్ల గొప్పతనం అది. అంటే ఎకానమీ బూస్టప్ అవుతున్న క్రమంలో ఇవన్నీ చిన్న చిన్నవి 3,000 కోట్లు 4,000 కోట్లు అనేది 3 లక్షల బడ్జెట్ పెట్టబోతున్నారు కదా, 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారు. ఇంకా ఈ బస్సులు సౌకర్యం సరిగ్గా లేక చాలామంది ఈ పథకాన్ని విమర్శించిన వాళ్ళే ఎక్కువ అవుతున్నారు, కానీ దీన్ని సద్వినియోగం చేసుకునేటోళ్ళు తక్కువ ఉన్నారు అని చెప్పి. తెలంగాణలో ఆగం ఎక్కువ ఉంటుంది. తొందరగా నిర్ణయాలకు వస్తారు. తొందరగా ఒక దిక్కు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టంగానే మా పొలానికి నీళ్ళేవి అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతి నిర్ణయానికి కూడా ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. పెళ్లి చేయంగానే ఆశీర్వదిస్తారు, పిల్ల పాపలతో సౌఖ్యంగా ఉండమని. 9 నెలలు కానీ పిల్ల పుడుతుందా? ప్రతి నిర్ణయాన్ని కూడా అర్థం చేసుకొని కొంత గడువు ఇచ్చి ఒక విమర్శ కానీ ఒక ప్రశంస కానీ గడువు ఇవ్వాలి. ఆయనకు పరిస్థితి మీద అర్థమే కాలే కదా, ఇంకా గ్రిప్పే రాలే కదా. ఆ గ్రిప్ రావడానికి టైం పడుతుంది. అంటే ఆరు గ్యారంటీలను డే 1 నుంచి అమలు చేస్తామన్నారు కాబట్టి వెంటనే సంతకం పెట్టిండు, కానీ అమలు చేయడానికి టైం పడుతుంది. బట్ సక్సెస్ఫుల్గా అమలు చేస్తాడు. అది పెద్ద కష్టమే కాదు. అది అమలు చేయకపోతే ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూడా ఎక్కువ కాలం ఉండడు. కాబట్టి అది కొంచెం టైం ఇవ్వాలి మనం. ఈ ఆర్టీసీ కూడా సజ్జనార్ గారు కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి టైం కావాలి. డెఫినెట్గా అది పెద్ద అమలు చేయలేనిది ఏది కాదు అది. అంటే ఇక్కడ వచ్చే నష్టాన్ని 4 కోట్ల నష్టాన్ని, రోజువారీ నష్టాన్ని, ఇది ప్రజల నుంచే కదా తీసుకోవాల్సింది. మళ్ళీ కొన్ని సౌకర్యాలు ఇవ్వాలనుకున్నప్పుడు అదే ఒక సేవ. ఆర్టీసీ అనేది సేవలను లాభాలతో ముడిపెట్టకూడదు. కేసీఆర్ గారు వాళ్ళ ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్ళు ఇస్తున్నాడు. ఎందుకు అంటే మనకు గ్రావిటీతో నీళ్ళు వచ్చే అవకాశం లేదు కాబట్టి. ప్రజలకు ఇప్పుడు రైతులు, దేశానికి అన్నం పెట్టే రైతులు, వాళ్లకు మనం ఇచ్చే సౌకర్యాల గురించి కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది చూడడం అనేది తప్పది. అది కొంతమంది చూస్తున్నారు, ఎకరానికి 25,000 అవుతుంది 50,000 అవుతుంది. వాళ్ళు చెప్పే లెక్కలు కూడా తప్పు. బట్ ఆ చర్చ వేరే చేద్దాం. బట్ ఆ రకంగా సేవను ఎప్పుడు కూడా డబ్బులతో చూడకూడదు, బడ్జెట్తో చూడకూడదు. అది ఆ సబ్సిడీల రూపంలో మనము భర్తీ చేసుకోవాలి. ఆర్టీసీకి కలిగే నష్టాన్ని గవర్నమెంట్ సబ్సిడీల రూపంలో భర్తీ చేయాలి. రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడున్నటువంటి నాయకులే జీర్ణించుకుంటారా ముఖ్యమంత్రి అయితే? అంటే ఇక్కడ లీడర్షిప్ తగాదా అనేది కాంగ్రెస్లో ఎప్పుడూ ఉంటుంది. డే 1 నుంచి దిగిపోయేదాకా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంత మెచ్యూర్డ్ లీడర్షిప్ అనేది పైన ఉంది. గతంలో లాగా ముఖ్యమంత్రులను పదే పదే మార్చడం అనేది వాళ్ళు చేయట్లేదు. రెండవది, ఎవరు కష్టపడుతున్నారో, ఎవరికి ప్రతిభ ఉందో వాళ్లకు ఆ పెత్తనం ఇస్తున్నారు. సీనియారిటీ ఒక్కదాన్నే వాళ్ళు చూడట్లేదు. ఇవాళ సోనియా గాంధీ కొంత స్వేచ్ఛనిచ్చింది రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ తనకంటూ ఒక థింక్ ట్యాంకును పెట్టుకున్నాడు. ఆ థింక్ ట్యాంక్ ఆయనను గైడ్ చేస్తున్నంత కాలం ఈ కొట్లాటలు, ఘర్షణలు వీటిని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. అందుకే ఇవాళ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఆయన ఢిల్లీ పోవాల్సి వస్తుంది. ఇవాళ ఒక ప్రత్యేకంగా ఆయన కోసం ఒక విమానమే ఉండాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పోవాలి, మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు రావాలి ఇక్కడ. రైట్. దీనివల్ల ఎక్కువ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాదంటారా మన ముఖ్యమంత్రి గారికి? వాస్తవంగా తెలంగాణ ప్రజలు స్వయం పాలనను కోరుకున్నారు. అప్పుడేమో ఆంధ్ర వాళ్ళు డైరెక్ట్ చేసేది, ఇప్పుడేమో ఢిల్లీ వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. అంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన సర్వస్వతంత్రుడు ఉండేవాడు. ఆయన ప్రతి నిర్ణయానికి ఆయన హైకమాండ్ పర్మిషన్ తీసుకోలే. బట్ ఆయన చేయాలనుకున్న తిరస్కరించాడు, చాలాసార్లు తిరస్కరించాడు హైకమాండ్ని. బట్ అంత పవర్ఫుల్ లీడర్ కాదు రేవంత్ రెడ్డి. ఆయన ఎమర్జ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేరుగా ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చేసాడు. ఆయన ఎమ్మెల్యే నుంచి ఆయన ఎన్నడూ మంత్రి కూడా చేయలేదు. ఇంకోటి, హైకమాండ్తోనే ఆయనకు ఒక సుదీర్ఘమైన రిలేషన్షిప్ కూడా లేదు. కేవలం 4 ఏళ్ళే కదా ఆయన కాంగ్రెస్లో, 5-6 ఏళ్ళ కంటే ఎక్కువ కాలే ఆయన. ఆ హైకమాండ్ కాంటాక్ట్లో పోయి కూడా 3-4 ఏళ్ళు కూడా కాలేదు. మరి అటువంటి వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి లాగా ఇండిపెండెంట్ డిసిషన్లు తీసుకోగలుగుతాడా? తీసుకోలేడు. ప్రతి దానికి కూడా ఆయన మనసులో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఉన్నా కూడా ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేయలేడు. 2 కారణాలు, ఒకటి హైకమాండ్, రెండవదేమో ఇక్కడున్న సీనియర్స్తో ఆయన టీం వర్క్ చేయాలి. ఆయన సబ్మిసివ్గా ఉండాలి. ముఖ్యమంత్రిని అనే ఈగో ఉండకూడదు. వాళ్ళకు అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి. వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకొని అవసరమైతే తన నిర్ణయాలను మార్చుకోవాలి. ఆ ముఖ్యమంత్రి అనే ఈగో ఎప్పుడైతే వస్తుందో ఇంకా ఆయన పురోగమనానికి అది ఫుల్ స్టాప్ పెడుతుంది. తిరోగమన దశ ప్రారంభమవుతుంది. ఆ ఈగో, ముఖ్యమంత్రి అనే ఈగో రాకూడదు రేవంత్ రెడ్డి గారు. రైట్. అంటే టీపీసీసీగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోయినాడు, ముఖ్యమంత్రి అయినాడు.
ఖచ్చితంగా అదే పోకడ ఉండే అవకాశాలు ఉంటాయి అని కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు అన్నటువంటి మాట. ప్రజల లోపల ఆ, ఆ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఇది ఒక గడ్డు కాలం. అందరు ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి అంత అదృష్టవంతులు లేడు, ఆయన సీఎం అయిండు అని. నిలబెట్టుకోగలగాలి. రేవంత్ రెడ్డి జీవితంలో ఇది ఒక కష్టకాలం. ఇది ముళ్ళ మీద నడక. ఎప్పుడు కూడా సక్సెస్ని అచీవ్ చేయడం అనేది అది ఇంపాసిబుల్ కాదు. కొద్దిగా కష్టమైనా కూడా సక్సెస్ని అచీవ్ చేయొచ్చు. మేజర్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే ఆ సక్సెస్ని కాపాడుకోవడం. మన దగ్గర ఒక స్టోరీ ఉంది, అంటే ఒక అనుభవం ఉంది. సత్యం రామలింగరాజు గారు సక్సెస్ని క్రియేట్ చేయడంలో అందరికంటే మించిపోయాడు. బట్ చంద్రబాబు నాయుడు ఆయన అనవసరంగా తీసుకొచ్చి బిల్ గేట్స్ పక్కన కూర్చోబెట్టాడు, బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే బిల్ క్లింటన్ పక్కన రామరాజు కూర్చున్నాడో తను ఎప్పుడైనా బిజినెస్లలో మన హార్ట్ బీట్ లాగానే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆయన 2009లో 2009 కాదు 1999లో ఓకే 99లో చంద్రబాబు పీరియడ్లో ఈయనను బాగా పైకి లేపాడు. బిల్ క్లింటన్ వస్తే కూడా ఆయనను పక్కన కూర్చోబెట్టాడు. ఒకసారి ఆ ఈగో వచ్చేసింది ఆయన లోపల, నాకంటే మునగాడు ఎవరు లేరు అని ఎప్పుడైతే వచ్చిందో ఆ 2008-9లో ఆయన బిజినెస్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రజల ముందు ఆయన బ్యాలెన్స్ షీట్ పెట్టాల్సి ఉండే. ప్రతి 3 నెలలకు ఒకసారి బ్యాలెన్స్ షీట్ కార్పొరేట్ కంపెనీస్ ఇస్తాయి. తన ఫెయిల్యూర్ను ఆయన ప్రజలకు చెప్పాలి. చెప్పకుండా ఏం చేశాడు, మైటాస్లో ఉన్న డబ్బునంతా కూడా పరోక్షంగా ఈ బిజినెస్లోకి డైవర్ట్ చేశాడు, సత్యంలోకి. చేయడం వల్ల అక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి. దాంతోనే అక్కడున్న ఆడిటర్స్ కానీ పబ్లిక్ తరఫున ట్రస్ట్ కదా అది పబ్లిక్ ఆ కంపెనీలో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ మానిటరింగ్ చేస్తారు. వీళ్ళందరూ దాన్ని బయట పెట్టారు. అంటే సక్సెస్ను కాపాడుకునే క్రమంలో మళ్ళా లేవలేనంత పతనమైపోయాడు రామలింగరాజు గారు. 13 ఏళ్ళైనా ఆయన తిరిగి కోలుకోలేకపోయాడు. ఎప్పుడు కూడా సక్సెస్ని అచీవ్ చేయడం కంటే 100 రెట్లు సక్సెస్ని కాపాడుకోవడం అనేది కష్టమైంది. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఆ కష్టకాలం మొదలైంది. ఆయన దాన్ని కాపాడుకోవాలంటే చాలా నేర్చుకోవాలి. ఇప్పుడున్న స్పీడ్ కానీ, ఇప్పుడున్న దూకుడు మనస్తత్వం కానీ, ఇప్పుడున్న ఆయన మాటలు కానీ ఇవేవి కూడా ఆయన సక్సెస్ని నిలబెట్టలేవు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొదలు పెట్టాలి. మొన్న అసెంబ్లీ సెషన్లో ఆయన పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు. ఆయన ఎంతసేపు అక్బరుద్దీన్ మీద పైచేయి సాధించాలి, ముస్లింలకు తనే నిజమైన అంటే మా నాయకుడినని, అట్లాగే కేటీఆర్ మీద హరీష్ రావు మీద తను పైచేయి సాధించాలని ఆ తపనే కనబడ్డది. తర్వాత తప్పుడు లెక్కలతోని శ్వేతపత్రాలు ఇచ్చేది కనబడ్డది. సరిగా నీ గ్రిప్పే రాలేదు కదా, శ్వేతపత్రం ఇంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏంది? వచ్చి 4 రోజులు కాలేదు, ఎవరిస్తారు శ్వేతపత్రాన్ని? మళ్ళీ ఆ గవర్నమెంట్లో పనిచేసిన ఎకనామిస్టులు ఫైనాన్షియల్ వాళ్ళే కదా ఇచ్చేది. దాన్ని మనం జీర్ణించుకోవాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చే లెక్కలేంది, జరిగింది ఏంది. అంత అడావిడిగా శ్వేతపత్రం ఇప్పుడు ఏమన్నా పార్లమెంట్ ఎలక్షన్లు రేపేళ్ళుండి వస్తున్నాయి. ఈ శ్వేతపత్రాల వల్ల ఈ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రేవంత్ రెడ్డి విఫలమైనట్టేనా? 100% విఫలమైండు. శ్వేతపత్రం సక్సెస్ అయింది. కేటీఆర్ గారు ఇచ్చిన శ్వేతపత్రంలో వాస్తవాలు ఉన్నాయి. శ్వేతపత్రంలో వాస్తవాలను మరుగున పడేశారు. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు కావాలని ఈ శ్వేతపత్రాన్ని ముందుకు తీసుకొచ్చి ఏదన్నా తొందరపాటు వీళ్ళను చెరసాలకు పంపించి జైలుకు పంపించే ఆలోచనలు ఉన్నాడా ఎవరినన్నా? నేనేమంటున్నా అంటే జైలుకు పంపడానికి ఏది అక్కర్లేదు, ఒక కేసు పెట్టి పంపించచ్చు. అంత ఈజీగా పోతారా? అక్కడ పోయింది కదా చంద్రబాబు నాయుడు. ఏం తప్పు చేసిండని చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టాడు. పెట్టదలుచుకుంటే వచ్చినాక మొదటి సంవత్సరం ఎందుకు? అంటే కొంచెం బలమైన కారణాలు కూడా ఉండాలి, బలమైన ప్రైమ్ ఆఫీసీ ఉండాలి. నేను అడ్వకేట్ని. ఇప్పుడు నన్ను ఇక్కడ పిలిచావు, నువ్వు నా మీద దాడి చేసినావని నేనైనా కంప్లైంట్ ఇవ్వచ్చు, నువ్వు దాడి చేసినావని నేనైనా ఇవ్వచ్చు. పోలీసుల పనింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు, జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. జైలు పంపడానికి ఏం కావాలి? ఒక ఇన్ఫర్మేషనే కదా. ఈ కాళేశ్వరంలో 100 కోట్లు 1000 కోట్లు తిన్నాడని చెప్పేసి ఒక అభియోగం మోపి ఆయన సిబిసిఐడితో ఒక స్టేట్మెంట్ తీసుకొని ఎంక్వైరీ పేరుతో ఒక డ్రామా నడిపి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును అందరినీ జైలుకు పంపొచ్చు కదా. అంటే నేను ఎందుకు ప్రశ్న అడుగుతున్నానంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా పీసీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకముందుకు నా కొడకల్లారా అంతకంత చూసుకుంటా అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆ భాషనే కరెక్ట్ కాదు. నేనేమంటున్నా, పాత రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగాలనుకుంటే 6 నెలలు కూడా ఉంటాడు. వాళ్ళే పతనం చేస్తారు ఆయనను. ఎవరైతే ఆయనను ఎన్నుకున్నారో ఆ ఎమ్మెల్యేలు, ఆ నాయకులే ఆయన దించేస్తారు. ఆయన ట్రాన్స్ఫార్మ్ కావాలి, ఆయన మారాలి, ప్రభుత్వం మీద గ్రిప్ సంపాదించాలి.
ఆయన ఎన్నడూ మంత్రిగా కూడా లేడు. ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నంత మాత్రాన అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రాదు. కేసీఆర్ గారికి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ రావడానికి సంవత్సర కాలం పట్టింది. అంత కేసీఆర్ చాలా మేధావి. ఆయనతో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి సమవుజ్జి కాదు. బట్ అటువంటి వ్యక్తికే 1 ఇయర్ పట్టింది. అన్ని రంగాల మీద ఆయనకు అవగాహన ఉంది. మరి అటువంటి వ్యక్తి 1 ఇయర్ పట్టినప్పుడు ఈయనకి ఎప్పుడు వస్తుంది ఆ జ్ఞానం రావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కొన్ని శాఖలు అంటే ఈ పోలీస్ శాఖ కావచ్చు, హోమ్ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే కొన్ని మినిస్ట్రీలు ఇప్పటికి కూడా విద్యాశాఖ కూడా తన కిందనే ఉన్నాయి అని చెప్పేసి వింటా ఉన్నాం. మరి ఎవరు అయ్యే అవకాశాలు ఉన్నాయి మంత్రివర్గంలో? అంటే అని బయట నుంచి తీసుకోవచ్చు, లేదా ఎమ్మెల్సీల నుంచి తీసుకోవచ్చు, ఎమ్మెల్యేల నుంచి తీసుకోవచ్చు, లేదా ఎవరినైనా తీసుకొని ఎమ్మెల్సీ కూడా ఇవ్వచ్చు. ఎవరికి ఇస్తాడనేది మనకు తెలియదు. ముఖ్యమైన శాఖల్ని ఆయన ఈ మిగతా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తర్వాత తెలుస్తుంది. ఇంకా 6గురికి అవకాశం ఉంది. ఆయనతో కలిపి ఇప్పుడు 12 మంది ఉన్నారు కదా. ఈ 6గురిలో ఇవ్వచ్చు, లేదా వీళ్ళలోనే ఎవరికైనా అడిషనల్గా ఇవ్వచ్చు. ఇంకోటి హైకమాండ్ డిసైడ్ చేయాలి. రేవంత్ రెడ్డి చేతిలో లేదు. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది ఆ స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకంటే లాస్ట్ టైము హోంశాఖ తర్వాత ఇట్లాంటి విషయాల మీదనే ఢిల్లీకి ప్రయాణం అయిపోయారు. పోస్ట్పోన్ అయింది ప్రమాణ స్వీకారం కూడా. కాబట్టి ఆయన చేతిలో లేదు ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది. అది ఢిల్లీ నిర్ణయం. అంటే ఒక కీలుబొమ్మ అన్నట్టేనా రేవంత్ రెడ్డి? అంటే అట్లా మనం ఆయనను ముఖ్యమంత్రి కాబట్టి ఆ సీటుకు గౌరవం ఇవ్వాలి. బట్ ఎక్కువ నిర్ణయాలు అధిష్టానమే తీసుకుంటుంది. ఆయనకు ఒక టీం ఏదైతే ఎలక్షన్స్లో వర్క్ చేసిందో ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి వల్ల అధికారంలోకి రాలేదు. పోనీ కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు ఇచ్చిన డిసిషన్స్ వల్ల రాలేదు. కేసీఆర్ చేసిన తప్పిదాలే ప్రధాన కారణం వాళ్ళ అధికారంలోకి రావడానికి. ఇది కాంగ్రెస్కు పాజిటివ్ ఓటు కాదు, ఇది టీఆర్ఎస్కి నెగిటివ్ ఓటు. కాబట్టి ఈ ప్రతిభ అంతా రేవంత్ రెడ్డి నాదే అని అనుకుంటే, నా వల్లనే అధికారంలోకి వచ్చింది, నా మాటల వల్లనే వచ్చింది, నా చేతుల వల్లనే వచ్చింది అనుకుంటే ఆయన పప్పులో కాలేసినట్టే. అది కరెక్ట్ కాదు. అది ఆయన ఈగోకు నిదర్శనం అవుతుంది. ఆయన చాలా ట్రాన్స్ఫార్మ్ కావాలి. నాకు తెలిసి 99% ఇప్పుడున్న స్వభావాన్ని రేవంత్ రెడ్డి వదులుకుంటేనే ఆయన టీం వర్క్ చేయగలుగుతాడు. హైకమాండ్ను కన్విన్స్ చేయగలుగుతాడు. హైకమాండ్ నిర్ణయాలను ఏమన్నా తను డైజెస్ట్ చేసుకోలేకపోయినా కూడా అమలు చేయగలుగుతాడు. బట్ ఆయన చాలా ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఆయనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఎవరైతే పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళ గైడెన్స్ ఆయనకు డే టు డే అవసరం. రైట్. అంటే మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా చెప్పండి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా ఎంతమంది నిర్వహించవచ్చు? ఉప ముఖ్యమంత్రి అనేది ఒక స్టేటసే, ప్రత్యేకంగా దానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి సంతకం పెట్టే ఫైల్స్ ఏమి ఉండవు. ఉప ముఖ్యమంత్రి ఆ స్టేటస్ అయినా కూడా ఎంతమందికి ఉండొచ్చు, ఎంతమందికి నియమించుకోవచ్చు? వాళ్ళ ఇష్టం, ఎంతమందికి అని ఇచ్చుకోవచ్చు. కానీ మొన్న బట్టి గారికి మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకు పెట్టుకున్నారు? ఏకంగా నేను ఒక్కళ్ళనే ఉండాలి. తొలుత సీతక్క గారి పేరు వినిపించినప్పటికీ కూడా సీతక్క గారిని కూడా అంటే దాని ఇంపార్టెన్స్ తగ్గుతుంది కదా. ఇప్పుడు ఒక్కరే ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి అట అని ఒక హైప్, అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి. వాస్తవంగా మంత్రులంతా కూడా ఈక్వల్. కొన్ని ప్రిరగేటివ్స్ ప్రివిలేజెస్ ముఖ్యమంత్రికి ఉంటాయి, కానీ మిగతా మంత్రులంతా ఈక్వల్. ఉప ముఖ్యమంత్రి ఎంతమందికి ఇచ్చినా కూడా అది ఓన్లీ విజిటింగ్ కార్డ్ పర్పసే తప్ప, సైన్ బోర్డు పర్పసే తప్ప దానివల్ల అడిషనల్గా ఏముండదు. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే నాకే కావాలి, ఎవరు ఉండొద్దు నా పక్కన అని బట్టి తనను తాను స్ట్రెంథెన్ చేసుకోవడానికి, అంటే ఒక సెకండ్ పొజిషన్లో తాను ఉన్నాడని, రేపు ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని దించితే ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందనే ఒక ఆ లక్ష్యంతో బట్టి ధ్యాస అంతా కూడా ముఖ్యమంత్రి సీటు మీద. ఏమాత్రం అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డిని దించేస్తాడు. ఆ ధ్యాస అంతా దాని మీదే ఉంది కాబట్టి ఇంకోరికి అవకాశం ఇవ్వద్దని చెప్పి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి పక్కలో బల్లం అన్నట్టే కదా మరి బట్టి విక్రమార్క. ఆయన ఒక్కడేనా? చాలా మంది ఉంటారు. అందులో ముందు ఉంటాడు బట్టి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి. ఎప్పుడూ కూడా అక్కడ ఆయన తప్పులను బయటపెట్టడానికి 1000 కళ్ళు వీక్షిస్తుంటాయి. అందులో ముందుండే కళ్ళన్నీ కూడా క్యాబినెట్లో ఆయన తీసుకున్న డిసిషన్స్ గురించే. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే కూడా అడ్డుదలకుండా తీసుకొని అని చెప్పి ఆ నిర్ణయాలు బయటకు వచ్చినాక పరోక్షంగా బ్లేమ్ వినలేదనో, లేకుంటే తప్పులు చేయనిచ్చి తప్పులు చేస్తున్నాడని చెప్పి బట్టగాల్చి మీదేయడం ఏదైతే ఉంటుందో అవకాశం పుష్కలంగా ఉంది. అంటే రేవంత్ రెడ్డి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆయన ఎక్కడ కూడా ఆయన ఎవరిని నమ్మొద్దు, బట్ అందరితో కలిసి పనిచేయాలి. ఇది సాధ్యపడుతుందా? ఎవరిని నమ్మొద్దు? అందుకే నేనేమంటున్నా, పొలిటికల్ ఫీల్డ్లో ట్రైన్ అయిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ని ఆయన పెట్టుకోవాలి. ప్రతిసారి ఏం జరుగుతుందో వాళ్ళకు ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ ఆయన గైడెన్స్ తీసుకోవాలి. చాలా కష్టసాధ్యమైన పని అది.
బట్ ఆయన అటువంటి పొజిషన్లోకి వచ్చాడు ఆయన. రైట్. అంటే ఒక జర్నలిస్ట్ మిత్రుడు కూడా రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడిగిండు, మీరు ఇంత ముందుకు ఒక ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేసారు, జెడ్పీటీసీగా పనిచేసారు, మీకు మంత్రి కాలేదు ఇంతవరకు కూడా, మీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, మీరు ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ అప్పగించి మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారంటే అది పెద్ద సోద్యమా, గుంపు మేస్త్రి పని అని అన్నాడు. ఆ గుంపు మేస్త్రి అన్న పదానికి ఆ ముఖ్యమంత్రి స్థానానికి సరితూగుతుందా? లేదు, చాలా తేడా ఉంటుంది. అదే అట్లా అంటే కలెక్టివ్ వర్క్ అనేది గుంపు మేస్త్రి చేసేది. మేస్త్రి ఏం చేస్తాడంటే ఎవరెవరికి ఏం పని చేయాలో చెప్తాడు, వాళ్ళందరూ పనులు సరిగా చేస్తుండ్రా లేదా నిర్వహిస్తుండ్రా లేదా చూస్తాడు. కానీ ముఖ్యమంత్రి అంటే అది కాదు. ముఖ్యమంత్రి అంటే ఆయన పాలసీ మేకర్, ఆయన చట్టాలు చేసే వ్యక్తి, ఆయనకు అన్నిటి మీద అవగాహన ఉండాలి. కేవలం గుంపు మేస్త్రికి ఉండే అవగాహన అనేది సరిపోదు. డెలిగేటింగ్ పవర్స్ అనేది గుంపు మేస్త్రి చేసేది. డెలిగేటింగ్ పవర్స్ ఒకటే సరిపోదు. రేవంత్ రెడ్డికి చాలా రకాల నాలెడ్జ్ కావాల్సిన అవసరం ఉంది. తర్వాత తన కింద ఉన్న దాదాపు 134 విభాగాలు ఉంటాయి. వీటన్నిటి మీద ఆయనకు ఒక గ్రిప్ రావాలి. అసలు ఈజ్ ఏ గుడ్ లెర్నర్ ఉండాలి. ఇప్పుడు ఆయన దూకుడుగా మాట్లాడము, ఆఫీసర్ల మీటింగ్లో డామినేట్ చేస్తున్నట్టు కనబడడం, ఇదంతా ఏంటంటే ఒక మీడియా హైప్ క్రియేట్ చేయడానికే తప్ప, అది చూసినంత మాత్రాన రేవంత్ రెడ్డి ఎవరైతే చప్పట్లు కొడతారో 10th ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, రేవంత్ రెడ్డి బాగా తిట్టిండు, అసలు కేటీఆర్ గారు తల వంచుకున్నాడు, లేదా సోషల్ మీడియాలో లోపల ఒక కంటెంట్ ఉంటుంది, ఎడ్డింగ్ కూడా పెడతారు. అంటే ఇట్లాంటివన్నీ చేయడానికి అది పనికి వస్తుంది తప్ప రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో స్థిరంగా ఉంచడానికి ఇప్పుడు ఆయన ఏదైతే బిహేవ్ చేస్తున్నాడో అది ఏది కూడా పనికిరాదు. కేసీఆర్ అంటే ప్రభుత్వం పడిపోయిన తర్వాత 9 ఏళ్ల పాలన తర్వాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతూ కేటీ రామారావు గారు అన్నటువంటి అంశం ఏంటంటే ఈ ఓటమి నుంచి మేము గుణపాఠాలు నేర్చుకొని రాబోయే ఎన్నికల్లో కావచ్చు మేము మెరుగ్గా ప్రజలకు ప్రొజెక్ట్ అయ్యే పద్ధతిలో పోతామని చెప్పేసి చెప్పినటువంటి విధానం చూస్తే ఇప్పుడు రాబోయే పార్లమెంటరీ ఎన్నికలల్లో కేటీ రామారావు గారు కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి, ఎటువంటి వాళ్ళని పెడితే గెలిచే అవకాశాలు ఉంటాయి, అసలు ఎన్ని స్థానాల్లో గెలుస్తారు? అంటే దేనికైనా ట్రాన్స్ఫర్మేషన్కు టైం పడుతుంది. మొన్న అసెంబ్లీలో మాట విన్నాం, మీరు ఇంకా మంత్రులే అనుకుంటున్నారా, మీరు ఇంకా అట్లే మాట్లాడుతున్నారు అని రేవంత్ రెడ్డి కానీ కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ కానీ అన్నారు. అంటే కొంతకాలం అట్లుంటుంది, సహజం అది. ఎందుకంటే నిన్న మొన్న దాకా అధికారంలో ఉండి ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చినంత మాత్రాన స్వభావం మారిపోతుందా? ఇంకా కొంత ఈ సిచ్యువేషన్ను ట్రోల్ చేస్తూ కొంతమంది మీమర్స్ అసలు అధికారం వీళ్ళ చేతిలో ఉందా అన్నది క్వశ్చన్ మార్క్గా ఉన్నది అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. వాస్తవంగా మొన్న అసెంబ్లీలో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఒక ప్రతిపక్షంగా తన బాధ్యతను నిర్వహించడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఒక అధికార పక్షంగా తను ఇంకా స్థిరపడక ముందే ఆ దూకుడు స్వభావంతో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే ఒకరి మీద ఒకరు పైచేయి సాధించుకోవచ్చు వాళ్ళు, అక్కడ వాళ్ళిద్దరు గెలవచ్చు. కానీ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అది జరగలేదు. అక్కడ ఫస్ట్ గవర్నర్ ప్రసంగమే తప్పు, అట్లా రాయకుండా ఉండాల్సింది క్యాబినెట్లో. ఆ గవర్నర్ ప్రసంగంలో ఈ దాస్య శృంఖలాలు, బానిసత్వము ఎవ్వరు కూడా కేసీఆర్ను ఒక నియంతలాగా ఏం చూడలేదు. కేసీఆర్ ప్రజలకు చేసినంతగా ఎవరు చేయలేదు. కేసీఆర్ను దించేసినందుకు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. కేసీఆర్లో చాలా బలహీనతలు ఉన్నాయి, బట్ ఆ బలహీనతల కంటే ఎక్కువగా ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. కాకపోతే అవి ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. నేను చాలాసార్లు చెప్పాను మీడియాలో, కేసీఆర్ గారు ఏం దేవుని బిడ్డ కాదు. పర్ఫెక్షన్ అనే వర్డ్ డిక్షనరీలో ఉంటుంది తప్ప ఏ వ్యక్తిలో కానీ ఎక్కడ కానీ ప్రకృతిలో కానీ పర్ఫెక్షన్ అనేది ఎక్కడ ఉండదు. ఆ వర్డ్ ఓన్లీ డిక్షనరీలో ఉంటుంది. కాబట్టి కేసీఆర్ కూడా తప్పులు చేస్తాడు, కేసీఆర్ కూడా ఈగో ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది. కాకుంటే ఆయన పాలకుడు కాబట్టి అది డామినేట్ అయింది. ఆయన ఎవరిని కలవకపోవడంతో అది ప్రజలకు ఒక గుర్తుగా మిగిలిపోయింది. అట్లాంటి ఉన్నంత మాత్రాన కేసీఆర్ను దాస్య శృంఖలాల నుంచి ప్రజలకు స్వాతంత్రం వచ్చింది ఇట్లాంటి మాటలు గవర్నర్ ప్రసంగంలో పెట్టడం అనేది మాలాంటి వాళ్ళని జీర్ణించుకోలేకపోయినాం. అది ఆ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది ఆయన పాట ఉంది కదా, అట్లా జరిగింది అసెంబ్లీ అంతా కూడా. ఆయన బిహేవియర్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఆయన పైచేయి సాధించాలనే ఒక తపన కానీ, కొత్త పిచ్చోడు పొద్దెరగడు అని కూడా అంటారు తెలంగాణలో, ఇట్లాంటివన్నీ రేవంత్ రెడ్డిలో కనబడ్డాయి. అంటే వీళ్ళు కానీ ఆయన కానీ ఇద్దరు వాళ్ళ స్వభావాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల గురించి అడిగారు కాబట్టి ఒకటి చెప్తున్నా. నేను చెప్పే ఈ మాటలు టీఆర్ఎస్కు గుణపాఠాలు కావాలి. ఫస్ట్ ఏంటంటే ఎవరి వల్లనైతే ఓడిపోయినామని అనుకుంటున్నారో, ఏ నాయకత్వం అయితే నియోజకవర్గాలలో ఉన్నదో
వాళ్ళు మనకెంత దగ్గర వాళ్ళైనా కూడా కొంతకాలం వాళ్ళని షాడోస్గా పెట్టాలి, తెర వెనుక పెట్టాలి. వాళ్ళని మళ్ళీ తెర ముందు పెట్టి వాళ్ళనే ఇన్ఛార్జీలుగా ప్రకటించి వాళ్ళనే ప్రజల వద్దకు పంపినట్టయితే మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లో చెల్లని రూపాయి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో చెల్లుతుందా? చెల్లదు. రెండవది ప్రజలకు కోపము ద్వేషం కూడా కలుగుతుంది. ఇంకెప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది? వీళ్ళు పనికిరారని మేము ఘోరంగా వాళ్ళని దించేస్తే కూడా మళ్ళీ వాళ్ళనే సైనికులుగా మా మీద పంపిస్తున్నారు అనేది ఒక ఇదవుతుంది. అంటే అసెంబ్లీలో పోటీ చేసిన వాళ్ళను మార్చాలంటారు. నేను అనేది అందరినీ కాదు, ఎవరైతే పనిగట్టుకొని ఓడించారో వాళ్ళ తప్పుల వల్ల వాళ్ళ అహంభావం వల్ల వాళ్ళు కరప్టెడ్ కాకపోవచ్చు, కానీ వాళ్ళకున్న ఈగోస్ వల్ల వాళ్ళు కార్యకర్తలను సరిగా టాలరేట్ చేయకపోయి ఉండొచ్చు, హ్యాండిల్ చేయలేకపోయి ఉండొచ్చు, వాళ్ళు ప్రజలతో సరిగా వ్యవహరించకపోయి ఉండొచ్చు, ప్రజల సమస్యలను పట్టించుకోకపోయి ఉండొచ్చు. రెండు ఉంటాయి ఇక్కడ. కరప్టెడా నాన్ కరప్టెడా అనేది క్రైటీరియా కాదు. ప్రజలు కరప్షన్ పెద్ద పట్టించుకోరు. ప్రజలు పట్టించుకునేది ఏంటంటే ఇతను మనతో ఎట్లుంటాడు, ఈ బిహేవియర్ ఏంది, ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాడా, ఆయన దగ్గర ఉన్న వాళ్ళను గౌరవిస్తున్నాడా, వింటున్నాడా, కనీసం చెప్పుకోవడానికి వినాలి కదా. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అట్లా ఓడిపోయినలో, భారీ తేడాతో ఓడిపోయినలో, అట్లాంటి వాళ్ళందరినీ కూడా తెర వెనుక పెట్టాలి. నేను వాళ్ళని బయటికి పంపాలంటలేను, వాళ్ళని తీసేయాలంటలేను. కొంతకాలం పాటు వాళ్ళను కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం వాళ్ళని ముందు పెట్టకూడదు. వాళ్ళని ముందు పెట్టినట్టయితే చేతులారా మళ్ళీ పార్లమెంట్ సీట్లను కూడా రైట్. అంటే నేను ఓపెన్గా అడుగుతున్నా, కొంతమంది పేర్లు బాల్కసుమన్ లాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పెద్దపల్లి నుంచి పోటీ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకు అటువంటి వాళ్ళకు స్థానం కల్పించవచ్చా? బాల్కసుమన్ విషయంలో ఏంటంటే ఆయన యువకుడుగా స్టూడెంట్గా రాజకీయాల్లోకి వచ్చాడు. ఉద్యమంలో ఆయన రోల్ని ఎవరు ఆయన తప్పు పట్టారు, కానీ ఆ రాజకీయ లక్షణాలను సంతరించుకోవడంలో ఆయన విఫలమైంది. ఎందుకు అంటే ఆ పర్టికులర్ నియోజకవర్గం, చెన్నూరు నియోజకవర్గంలో అక్కడ ప్రజల్లో మంచి పేరున్న ఓదెలను కాదని ఆయనకు సీట్ ఇచ్చినప్పుడే చాలామంది లోపల ఒక వ్యతిరేకత మొదలైంది. సరే గెలిపించారు. కేటీఆర్కు దగ్గర వ్యక్తి కాబట్టి కొంచెం కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ చేయడానికి బాగా ప్రయత్నం చేశాడు. ఎక్కువ కాలం ఆయన ఇక్కడే కనబడేవాడు, కేటీఆర్తో కేసీఆర్ గారితో కనబడేవాడు. పార్టీలో కూడా ఎక్కువగా స్పోక్స్ పర్సన్ బాధ్యత కూడా ఆయనే నిర్వహించేవాడు. వ్యక్తిగతంగా నేను ఆయననేం తప్పు పట్ట, కానీ ఆయన లోపలన ఒక ఈగో, కార్యకర్తలతో ఆయన వ్యవహరించిన పద్ధతి, ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ఒక చులకన భావం ఆయనను ఓడించింది. ఇవాళ వాస్తవంగా 10 రోజుల ముందు వచ్చిన వివేక్కి బ్రహ్మాండమైన మెజార్టీతో ఇచ్చారు. అది వివేక్ గొప్పతనం కాదు, అది సుమన్కు నెగటివ్ ఓటు. తర్వాత కొన్ని ఆయన చేసిండా లేదా నాకు తెలియదు, కానీ ఇసుక దందా బాగా చేశాడనేది ఒక ప్రచారమైంది. దాన్ని ఖండించడానికి కానీ దాన్ని ఆ తప్పని చెప్పడానికి కానీ ఒక ప్రచారం జరగలేదు. అది ఆయన వైఫల్యం. బట్ ఒక మంచి లీడర్ సుమన్. ఒక్క నియోజకవర్గంలో ఆయన ఫెయిల్ అయినంత మాత్రాన ఆయన పెద్దపల్లికి పనికి రాకుండా పోడు. డెఫినెట్గా పెద్దపల్లిలో ఆయన పెట్టాల్సిందే. కానీ కొందరిని తిరస్కరించిన తర్వాత వాళ్ళ ప్రభావం పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీద కూడా పడ్డది. కొంతమంది బాగుండదు, ఎందుకంటే అందరు నా మిత్రులు. బట్ మీరు అర్థం తెలుసుకుంటారు కదా, సోషల్ మీడియాలో ఎవరి గురించి అయితే బాగా దుష్ప్రచారం జరిగిందో, లేదా ప్రచారమే కావచ్చు, దుష్ప్రచారం అని నేను అనలేను. మహిళల విషయంలో కావచ్చు, లేకుంటే ఈగోల విషయంలో కావచ్చు, అహంభావం గురించి కావచ్చు, లేదా కరప్షన్ విషయంలో కావచ్చు, దళిత బంధు విషయంలో కావచ్చు, చాలామంది మీద వచ్చినాయి. ఇప్పుడు నేను ఒకరిద్దరు పేర్లు కాదు కదా, 20 మంది దాకా ఉంటారు. వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందు పెట్టకూడదు. కొంతమందిని ఎమ్మెల్యేలుగా పనికిరారని మార్చేసినాం కదా. మార్చేసిన వాళ్ళు ఇప్పుడు వాస్తవంగా ఏమైందంటే 12 సీట్లు ఏమో మారిస్తే 9 మంది గెలిచారు. అది చాలు కదా. మార్చిన వాటిలో అంత మెజార్టీ నిజంగానే ఇంకో 30 మందిని మార్చుంటే 20-25 మంది గెలిచేవాళ్ళు. సో ఇది కేసీఆర్కు వ్యతిరేకంగా వీచిన పవనాలు కానే కాదు. ఒక వేవ్ అనేది లేదు. వేవ్ ఉంటే హైదరాబాద్ మీదకి ఇవన్నీ కూడా కొట్టుకపోయేటి. చూడు, మెదక్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి కలిపి 39 సీట్లు ఉన్నాయి. అందులో 24 గెలిచారు. ఈ మెదక్ కాకుండా రూరల్ తెలంగాణలో దాదాపు 80 సీట్లు ఉన్నాయి. 80లో గెలిచినవి 15. అలా కరీంనగర్ 5 తీసేస్తే మొత్తం తెలంగాణ గెలిచింది 10 సీట్లే. అంటే జిల్లాకు 1, 2, నల్గొండ 1, మహబూబ్నగర్ 2, వరంగల్ 2 ఇట్లా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా అంతకంటే ఎక్కువ వచ్చినాయి ఆ జిల్లాల సీట్లు. అంటే కేవలం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే మొట్టమొదటి కారణం ఈ ఓటమికి. అటువంటి వాళ్ళని మళ్ళీ ముందు పెట్టడం కానీ, అటువంటి వాళ్ళకు టికెట్లు ఇచ్చినా కూడా
కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. అందులో ఘోరంగా ప్రజలు తిరస్కరించిన వాళ్ళను, ఎమ్మెల్యేగా పనికిరావడానికి పక్కకు పెట్టిన వాళ్ళను మళ్ళీ ఎంపీలుగా ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. నేను వాళ్ళతో అంత క్లోజ్గా మూవ్ అవ్వట్లేదు కాబట్టి నాకు తెలియదు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వట్లేదు. ఈ తప్పు మాత్రం చేయకూడదు. కేటీఆర్ గారు అన్నారు, అనుభవాల నుంచి గుణపాఠం తీసుకుంటాం, గెలుపు నుంచి పాఠాలు నేర్చుకుంటామని. అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకునే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఈనాటికి కూడా వాళ్ళ వెంట ఉన్న వాళ్ళను, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా మీడియాలో కనబడకుండా చూడాలి. కేక్ కటింగ్లప్పుడు కానీ, తర్వాత ప్రగతి భవన్లో ఇదివరకు ఎవరైతే కేసీఆర్ ఎంబడి కేటీఆర్ ఎంబడినారో వాళ్ళని మళ్ళీ కేటీఆర్ ఎంబడి పెట్టుకోకూడదు. ఆటగాళ్ళను మార్చాలి. ఆట నియమాలు మారవు, ఆటగాళ్ళను మార్చాలి. కాబట్టి తనకంటూ ఒక ఇంటలెక్చువల్ సెక్షన్ను, ప్రజల్లో బాగా పలుకుబడి పేరుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళను కేటీఆర్ గారు వెంట పెట్టుకోవాలి, హరీష్ రావు గారు వెంట పెట్టుకోవాలి. అటువంటి వాళ్ళను వెంట పెట్టుకోకపోతే భవిష్యత్ అనేది ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి టీంను మార్చాలనేది కేటీఆర్ గారికి నేను ఇచ్చే సూచన. రైట్, ఓకే. ఇప్పుడు కొన్ని కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చూసుకుంటే మొన్ననే ఆపరేషన్ అయ్యి మరి రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అదే కంటిన్యూ అయ్యి అట్లనే ఉంటే మరి ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ని కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు ముందుండి నడిపించగలుగుతారా? అంటే రథసారథ్యం ముందు వీళ్ళు కనబడ్డా కూడా వెనకాల కేసీఆర్ గారే ఉంటారు. అంటే వ్యూహరచన మొత్తం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఆయనే వ్యూహరచన చేయాలి. ఆయనకు ప్రతికూల పరిస్థితుల్లో ఈ రెస్ట్ దొరకడం అనేది ఆరోగ్యరీత్యా మంచిది కాకపోయినా కూడా అది బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అని. రాజకీయంగా మంచిది అంటారు. రాజకీయంగా మంచిది, ఆయన భవిష్యత్తు మంచిది అది. ఎందుకంటే ఒంటరిగా మంచాలో ఉన్నప్పుడు ఆయన బాగా ఆలోచించగలుగుతాడు, ఎవరు డిస్టర్బ్ చేయరు ఆయనను. కాబట్టి అదివరకు కూడా ఆయన ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. అందుకని గుండె వలిగిండా అధికారం కోల్పోయినామని కేసీఆర్ ఏమన్నా? ఆయన చాలా ధైర్యస్తుడు, అట్లేం లేదు. ఇప్పుడు గెలుపు ఓటమి అనేది సహజం అనేది బాగా తెలుసు ఆయనకు. రెండవది, ఓటమి అనేది జీర్ణించుకోలేకపోయినా కూడా ఆయన దాని గురించి ఆలోచించాడు, నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తాడు. గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు అనేది కాదు ఆయనకు. డెఫినెట్గా ఆయన గతాన్ని పక్క పెట్టేసి అందులో నుంచి ఏం తప్పు జరిగింది అనేది ఒకసారి ఆలోచిస్తాడు. ఆయన ముందుకు పోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాడు. రైట్, ఓకే. ఇప్పుడు గెలిచిన వాళ్ళ మెజారిటీ తీసుకుంటే దాదాపు అంటే 60 సీట్లకు కానీ వీళ్ళకి వచ్చినాయి 64 స్థానాలు, ఇంకొక స్థానం వచ్చింది, మొత్తం 65. ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని అనుకుంటే కేసీఆర్ గారు 1 డేలో పడగొట్టే అవకాశం ఉన్నా కూడా ఎందుకు పడగొట్టలేకపోయినాడు? రాజకీయంగా అది మంచి నిర్ణయం కాదు, రాజకీయంగా తప్పుడు నిర్ణయం అవుతుంది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు చాలా హుందాగా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇద్దరు కూడా, కేసీఆర్ గారు కేటీఆర్ గారు. స్టేట్మెంట్ అంటే కేటీఆర్ గారేమో మీడియా ముందు ఇచ్చారు, కేసీఆర్ గారేమో తన బిహేవియర్ ద్వారా కాన్వాయ్ని వదిలేసి వెంటనే వెళ్ళిపోయాడు. పూర్తి రిజల్ట్స్ రాలే ఇంకప్పటికి. సో అది మంచి సంకేతం. తర్వాత ముఖ్యమంత్రి అయి 20 రోజులు కాలేదు, అప్పుడే ఆయన దించేస్తే ప్రజల లోపల ఒక ఆగ్రహం వస్తుంది. ఇప్పుడే కాదు, ఈ 5 ఇయర్స్లో ఎప్పుడు దించేసినా కూడా టీఆర్ఎస్కి అది. అంటే మాకు కొంతమంది అన్నటువంటి విశ్లేషకులు చెప్పినటువంటి మాట ఏంటంటే 6 నెలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల విఫలమవుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు. మీరు ఏమంటారు దీన్ని? రేవంత్ రెడ్డి లోపల ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే నేను చెప్పానో అది జరగకపోయినట్టయితే ఆ టీమే ఆయన దించేస్తుంది, అది టీఆర్ఎస్ దించదు. కాకపోతే బీఆర్ఎస్ పరోక్షంగా బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు. ఇప్పుడు ఎవరైనా అందులో ఒక 30 మందో 35 మందో కూడగట్టుకొని గవర్నర్ దగ్గర పోయి మాకు ఇతని మీద నమ్మకం లేదు, లేదా అసెంబ్లీలో ఒక అవిశ్వాస తీర్మానాన్ని అసమ్మతి వాళ్ళు పెట్టారనుకోండి, బయట నుంచి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది తప్ప బీఆర్ఎస్ నేరుగా దించేయడానికి కాన్స్పిరసీ చేస్తే మాత్రం అది రాజకీయ భవిష్యత్తు కష్టం. అది ఓకే, బీఆర్ఎస్ కష్టం అవుతుంది. ఈ ఎన్నికల ముందల అంటే బీజేపీ పార్టీ 2, బీఆర్ఎస్ పార్టీ 2 అలవెన్స్లో ఉన్నాయి, అంటే లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయి. అందుకే బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి మార్చి కిషన్ రెడ్డి గారికి అప్పగించడం, ఇవన్నీ కూడా ముస్లిం ఓట్ల వ్యతిరేకతకు, అంటే ముస్లిం ఓట్లను చేజిక్కించుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నది ఎక్కువ నియోజకవర్గాల్లో కనిపించింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ముస్లింలకే కాదు అందరికీ కూడా ఒక అనుమానం వచ్చింది. దేనివల్ల? బీజేపీని బాగా దూకుడుగా కేసీఆర్ గారు గంటల కొద్దీ విమర్శిస్తూ, ఒక రంగం చెప్పాలంటే మోడీని కూడా ఒక ప్రధానమంత్రి అనేది లక్ష్య పెట్టకుండా అనరాని మాటలు మీడియాలో అన్నాడు ఆయన. అంటే అంత ఆవేశము, అంత తీవ్రత ఉన్న కేసీఆర్ గారు ఎలక్షన్ల కంటే 3-4 నెలల ముందు నుంచి
ఆ స్వరాన్ని తగ్గించాడు. అసలు బీజేపీ మీద క్రిటిసిజం కూడా లేదు, ఎక్కడ కూడా దాని మీద మాట్లాడిన దాఖలాలు కూడా కనబడలేదు. అంటే ఒక మార్పు అనేది గ్రాడ్యువల్గా వస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ ఓవర్ నైట్లో వచ్చింది ఆయన లోపల. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత అంతా రాత్రి రాత్రి మాయమైపోయింది. అదే సమయంలో కవితను అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక పెద్ద ప్రచారం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఈడీ కానీ వీళ్ళంతా కూడా ఆఫీస్లో పిలిపించుకోవడం, గంటల కొద్ది విచారణ పేరుతో తతంగం చేయడము, ఆమె సెల్ ఫోన్లన్నీ సీజ్ చేయడము, ఇట్లాంటివన్నీ బాగా జరుగుతున్న క్రమంలో ప్రజలందరూ ఏమనుకున్నారు, అరెస్ట్ చేస్తారు కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాడిని, అక్కడున్న సిసోడియా లాంటి వాడిని అరెస్ట్ చేశారు, అవుతుందేమో ఆమె కూడా అరెస్ట్ అవుతుందేమో అని చెప్పి అందరూ భావించారు. ఆ సమయంలో సడన్గా ఎంక్వైరీ ఆగిపోయింది కంప్లీట్గా. అరెస్ట్ కాదు కదా, కేసులు అరెస్టులు పక్కకు పెడితే ఆమె మీద విచారణ ఆగిపోయింది కంప్లీట్గా. సరిగ్గా అదే సమయంలో బండి సంజయ్ని దించేశారు. చాలా దూకుడుగా బండి సంజయ్ పై చేయి సాధించాలి కాంగ్రెస్ పైన. వాస్తవంగా చెప్పాలంటే ఒక మనకు సింబాలిక్గా చూస్తే మరి శశిధర్ రెడ్డి లాంటి వ్యక్తి, అంటే మొదటి నుంచి కాంగ్రెస్తో ఉన్న అనుబంధాన్ని, చెన్నారెడ్డి ఫ్యామిలీ, సీనియర్ ఎమ్మెల్యే, మంత్రి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంకి సోనియా గాంధీ పిలిచి దేశవ్యాప్తంగా క్యాబినెట్ మినిస్టర్ బాధ్యతలు అప్పచెప్పింది. అటువంటి వ్యక్తి ఏం చూసి బీజేపీలోకి పోయాడు సనత్ నగర్ నియోజకవర్గంలో? అంటే బీజేపీ టీఆర్ఎస్ను ఎదుర్కోగలుగుతుంది. ఈటెల రాజేందర్ ఏం చూసుకొని బీజేపీలో పోయిండు? అంటే బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ను ఎదుర్కోగలుగుతుంది. అది ఎవరి వల్ల వచ్చింది? బండి సంజయ్ వల్ల వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారి ఇమేజ్ని, బీఆర్ఎస్ ఇమేజ్ని తగ్గించడంలో బండి సంజయ్ సక్సెస్ ముఖ్య పాత్ర పోషించాడు. బట్ ఆయన ఎన్క్యాచ్ చేసుకునే లోపలనే ఆయన దించేశారు. ఆయన దించడానికి కారణం ఏంటంటే ఆయన ఒక బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి. ఎప్పుడు కూడా భారతదేశంలో అగ్ర కులాలు, అగ్రవర్ణాలు ఒక బీసీని ఎదగడాన్ని సహించవు. ఈ నాయకుడు ఆ నాయకుడు. కానీ బీజేపీ పార్టీలో బీసీఏ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అది కేవలం బీసీల ఓట్ల కోసం చేసిన కుట్ర తప్ప నిజంగానే బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించదలుచుకుంటే బండి సంజయ్ని ప్రకటించాల్సి ఉండే. ఎందుకు ప్రకటించలేదు? అంతకంటే బీసీ నాయకుడు ఎవరున్నారు అలా? రాజేందర్ అంటే నిన్న మొన్న వేయండు, కానీ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ దగ్గర నుంచి ఒక లీడర్షిప్ రోల్లో ఉన్న వ్యక్తి కదా బండి సంజయ్. నీకు రాష్ట్రంలో బీసీకి ముఖ్యమంత్రి ఇస్తే అంతకంటే మంచి వ్యక్తి బీజేపీకి ఎక్కడున్నాడు? ఇదంతా కూడా డ్రామా. జరిగింది ఏంటి అంటే రెడ్లంతా పోలరైజ్ అవుతున్నారు కాంగ్రెస్కు. రేవంత్ రెడ్డి రెడ్లను పోలరైజ్ చేస్తున్నాడు. సునీల్ కనుగోలు కూడా డామినేట్ చేయగలిగే తెలంగాణలో రెడ్డిసే కాబట్టి ప్రతి ఊర్లో రెడ్డిల పెత్తనం, రెడ్డిల ప్రాబల్యం ఉంటుంది. వాళ్ళు ఉన్నది చాలా తక్కువ పర్సెంటేజ్. ఇతర కమ్యూనిటీస్తో పోలిస్తే 85% పైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్న సమాజం మనది. ఆ 15%లోనే రెడ్లైనా, వెల్మలైనా, వైశ్యులైనా, బ్రాహ్మణులైనా, అగ్రకులాలన్నీ అడ్జస్ట్ కావాల్సింది ఆ కేవలం 15%లోనే. ఆంధ్ర నుంచి వచ్చి ఉన్న కమ్మలు కావచ్చు, రాజులు కావచ్చు, అందరూ కూడా ఆ 15%. అందులో ఒక చిన్న శాతంలో ఉన్న రెడ్డీస్ తెలంగాణలో ఒక ఓకల్ సెక్షనే కాక, డబ్బున్న సెక్షనే కాక, జమీందారులు, జాగీర్దారులే కాక, ఇవాళ గ్రామాలలో రాజకీయాలను శాసించే స్థాయిలో, లోకల్ బాడీస్లలో రాజకీయాలను శాసించే స్థాయిలో, శాసనసభ పార్లమెంట్లో కూడా అత్యధిక సంఖ్యలో గెలిచిన వాళ్ళుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్లో వన్ సైడ్ పోలరైజేషన్ అవుతున్నదని చెప్పి ఆ రెడ్డి అనే దాంతోనే కిషన్ రెడ్డిని ఇవాళ సంజయ్ని దించి పెట్టడం జరిగింది. ఇది దీనివల్ల బీజేపీకి కొంత లాభమైనా నష్టమైనా బాగా నష్టపోయింది మాత్రం బీఆర్ఎస్. బీజేపీలో సంజయ్ని దించకపోయి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉండేది. నెగటివ్ ఓట్ అనేది పోలరైజ్ కాకుండా ఆపగలిగేవాడు. అది ఓన్లీ కొన్ని ప్యాకెట్స్లోనే జరిగింది, ఒక 10-15 నియోజకవర్గాలలో. కనీసం 100 నియోజకవర్గాలలో నెగటివ్ ఓటు చీలిపోయేది. క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఉన్న ఓటు కావచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, అదంతా చీలిపోయేది నిట్ట నీళ్ళున్న. ఎప్పుడైతే బీజేపీ విఫలమైందో ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, వివేక్ లాంటి వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్లో మళ్ళీ చేరారు, మళ్ళీ గెలిచారు కూడా. చాలామంది సందిగ్ధంలో పడ్డారు. అరుణ లాంటి గొప్ప నాయకురాలు గెలుస్తానో లేదా అనే సంశయంలో ఉండి పోటీకి దూరంగా ఉండిపోయింది. అంటే బీజేపీ పతనానికి వాళ్ళే కారణమైంది. అక్కడ కూడా సూసైడే. సంజయ్ని దించేయడం బీజేపీకి ఆత్మహత్య సదృశ్యమైంది. రైట్, ఒకవేళ సంజయ్ గారిని దించకుండా అట్లే కంటిన్యూ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు, అంటే ఇప్పుడు బీఆర్ఎస్కు
వ్యతిరేకంగా పడ్డటువంటి ఓట్లు అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత ఉన్నటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి కదా, ఆ ఓట్లు డైవర్ట్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి. సంజయ్ ఉండేంత వరకు సెకండ్ పొజిషన్లో ఉన్నది బీజేపీ, కాంగ్రెస్ ఎక్కడో ఉన్నది కదా థర్డ్ పొజిషన్లో, బీజేపీ సెకండ్ పొజిషన్లోకి వచ్చేది. ఓకే, యాంటీ ఇన్కంబెన్సీ చీలిపోయేది. అంటే సెకండ్ పొజిషన్ అని అంటే ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉండేవారు? బీఆర్ఎస్ ఉండేది. బీఆర్ఎస్ చేతుల అంటే ఒకవేళ ఈ లోపాయికారి ఒప్పందం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉండుంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న తప్పిదమేనంటారా అధికారం కోల్పోవడం? ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడంటే ఒకే కారణం ఉండదు, అన్ని కారణాలు అక్యుములేట్ అయ్యి ఒక చిక్కుముళ్ళ కనబడి దారి దొరకదు అతనికి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ సూసైడ్కి ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. అందులో ప్రధాన కారణాలు ఒక 3-4 అనుకుంటే బండి సంజయ్ని దించేయడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే ప్రచారానికి కాంగ్రెస్ ఏదైతే చేసిందో దాన్ని ప్రజలు నమ్మిళ్ళు, ముస్లిమ్స్ నమ్మిళ్ళు. అందుకే రూరల్ తెలంగాణలో ఎక్కడ కూడా ముస్లిమ్స్ బీఆర్ఎస్కు ఓటేసిన దాఖలా లేదు. బహిరంగంగానే వాళ్ళు ప్రకటనలు చేశారు, బహిరంగంగానే మసీదులలో ప్రెడ్స్ తీసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక నుంచి దూర ప్రాంతాల నుంచి ముస్లిం నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళతో చెప్పించారు. ఈ ఎన్నిక ఒక గుణపాఠం ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది నిట్ట నిలువున చీలింది. ప్రో మజ్లిస్ ఓటు, ప్రో ముస్లిం ఓటు రెండు చీలిపోయినాయి. చీలిపోయి హైదరాబాద్లో కూడా 7 నియోజకవర్గాల్లో వాళ్ళకి ఎదురు లేదనుకున్న కాడ 2 నియోజకవర్గాల్లో అతి కష్టంతో గెలిచారు. ఎందుకంటే ముస్లిమ్స్ కూడా ముస్లిం అభ్యర్థులకు వేయలేదు. అక్కడ షకీల్ నిలబెట్టారు బోధనలో, అవును, ఆడ 40% ముస్లిం ఓట్స్ ఉన్నాయి. ముస్లిమ్స్ షకీల్కి వేస్తే గెలిచేవాడు కదా, అంటే వాళ్ళ అభ్యర్థి అని కూడా. అట్లాగే నిజామాబాద్లో కామారెడ్డి నుంచి పోయి తను నిలబడ్డాడు షబ్బీర్ అలీ, ఆడ కూడా ముస్లిం అభ్యర్థి పోటీలో ఉన్నాడు, ఓటు నిట్టనిలో చీలింది, లేకుంటే షబ్బీర్ అలీ గెలిచేవాడు. కాంగ్రెస్ ఇంత రూరల్ తెలంగాణలో వేవ్ ఉన్నా కూడా షబ్బీర్ అలీ గెలవకపోవడానికి, అక్కడ బోధన్ షకీల్ గెలవకపోవడానికి ముస్లిం ఓటు చీలిపోవడం, దీన్ని గమనించాలి బీఆర్ఎస్. దీనికి కారణం ఏంది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే ప్రచారాన్ని నమ్మింది కదా, ఆ నమ్మడం వల్లనే కదా ఇది జరిగింది. ఆ నమ్మడానికి కారణం ఏంది? స్వయంకృత అపరాధం. రైట్. ఇవి అన్ని విషయాలు గమనిస్తే రాబోయే రోజుల్లో కేటీఆర్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో బయటపడే అవకాశాలు ఉంటాయి, తన రాజకీయంగా తాను వేసే ఎత్తుగడలు సవ్యంగా ఉండబోతున్నాయి అని అంటే మీరు ఏం చెప్తారు? ఈ దేశంలో మౌలిక సమస్యలు పరిష్కారం కాకపోవడానికి, దేశం అధోగతి పాల్గొవడానికి 94 lakhs వైట్ కార్డ్స్ తెలంగాణలో ఉండడానికి కానీ, దేశవ్యాప్తంగా 60% బిలో పావర్టీ లైన్ ఉండడానికి కానీ ప్రధాన కారణం ఏంటంటే ప్రజలకు ఏం కావాలనో అడగకుండా శాస్త్రీ భవన్లో కూర్చొని ప్రణాళికలు చేయడం. ఢిల్లీలో దేశానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, కొంతమంది ప్రజలతో సంబంధం లేని ఐఏఎస్లు పుస్తకాలు పట్టుకొని యూపీఎస్సీ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు, ఏనాడు అది వరి మొక్కనా వృక్షమా తెలియని వాళ్ళు వ్యవసాయ ప్రణాళికలు వేస్తారు. ఎన్నడూ హాస్పిటల్స్కు రాని వాళ్ళు వైద్య శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీలు అవుతారు. ఇది ఒక తప్పుడు ధోరణి, 75 ఏళ్ళుగా దేశాన్ని నాశనం చేస్తున్న ధోరణి. పార్టీలలో కూడా ప్రగతి భవన్ లేకపోవచ్చు, నందినగర్లో కూర్చోనో లేకుంటే ఇంకెక్కడన్నా ఫామ్ హౌస్లో కూర్చోనో క్యాండిడేట్లను డిసైడ్ చేసే కల్చర్ పోవాలా. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇప్పుడు బీఆర్ఎస్కి అత్యంత బలహీనత ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు లేరు, నాయకత్వం లేదు. ఉన్న నాయకత్వం విఫలమైంది. ఆ నాయకత్వాన్ని యుద్ధ ప్రాతిపదికగా మార్చాలి. మార్చిన తర్వాత ప్రజల్లోకి పంపాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఎవరు నిలబెడితే గెలుస్తారు అని. అప్పుడు క్యాండిడేట్లను అనౌన్స్ చేయాలి. కానీ ఆ గుణపాఠాన్ని వాళ్ళు తీసుకున్నట్టు కనబడతలేదు. మొన్న ఈ మధ్య కూడా ఒకరిద్దరికి మీరు చేసుకోండి వర్క్ అని చెప్పారు. కొంతమంది పేర్లు పరోక్షంగా సోషల్ మీడియాలో వస్తున్నాయి, అంటే లీకులు వస్తున్నాయి జర్నలిస్టులకు. ఎక్కడ గెలుస్తారు ఇట్లా చేస్తే? బయట చూస్తేనేమో ప్రజల్లో ఒక సానుభూతి ఉన్నది, కేసీఆర్ ఓడిపోయిండే, ఇన్ని మంచి పనులు చేసిన మన పెద్ద ఇంటికి పెద్ద కొడుకు ఓడిపోయిండే అనే ఫీలింగ్ ఏమో పెన్షనర్స్లలో ఉన్నది. ఆ 39%, 37% ఓట్లు వచ్చినాయంటే పెన్షనర్స్ ఉన్నారు, కొంత రైతు బంధుకు సంబంధించిన వాళ్ళే. సో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఓడిపోయినాం అనేది మనము సమీక్షలు జరపకపోతే, మళ్ళీ క్యాండిడేట్లను మనం ఏకపక్షంగా ప్రజల మీద రుద్దితే వాళ్ళు ఎందుకు ఎన్నుకుంటారు? కవిత నిజామాబాద్లో ఓడిపోయింది. అక్కడ నిజామాబాద్లో ఎమ్మెల్యే సీట్లు చాలా పోయినాయి. అక్కడ గెలిచిన ఇద్దరు, ప్రశాంత్ రెడ్డి, బాన్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళిద్దరు తప్ప ఎవరు గెలవలేదు. మరి అక్కడ 7 పార్లమెంట్ సెగ్మెంట్స్లలో కోరుట్ల జగిత్యాల కూడా ఉంది.
కాబట్టి ఆమె కేవలం ఎమ్మెల్యేలు గెలిచారు అనే దాంతో నిలబడితే మాత్రం మళ్ళీ ఓడిపోతుంది. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని నిలబడితే ఆ గౌరవం దక్కుతుంది. ఈ లిక్కర్ స్కామ్లో కవిత పేరు ఏదైతే ప్రచారం అయిందో, సరే ఆమెకు సంబంధం లేకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడము, ఆ ప్రచారాన్ని జనం నమ్మడము, ఎందుకంటే కవిత మీద కాన్స్టెంట్గా ఒక దుష్ప్రచారం అనేది 9.5 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఆమె ఎన్నడూ కూడా అటువంటి చర్యలకు పాల్పడలేదు. ఆమె మీద ఏం ప్రచారం జరిగిందో నీకు చెప్తా. అదుర్స్ సినిమా రిలీజ్ చేయకుండా ఆపింది, డబ్బులు ఇచ్చినాక రిలీజ్ చేసింది అనేది ఒక అసత్య ప్రచారం. అది ఆ రోజుల్లో సోషల్ మీడియాలో ట్రోల్ అయింది, మీకు కూడా తెలుసు. వాస్తవంగా నేను అదుర్స్ నిర్మాతను దిల్ రాజును కోదండ రామ్ దగ్గర తీసుకుపోయి, జేఏసీ టైం అది, కోదండ రామ్తోనే ఆ ఫ్రీడమ్ ఇప్పించినాం, డబ్బులు తీసుకొని కాదు. ఒక సినిమాని ఆపడం కరెక్ట్ కాదని, అది కవిత మీద డబ్బులు తీసుకొని దుర్మార్గంగా ఆమె రిలీజ్ చేయించింది అనేది ఒక ప్రచారం చేశారు. రెండవ ప్రచారం, గోల్డ్ షాపులలో పోతుంది, గోల్డ్ తీసుకుంటుంది, నీకు నేను డబ్బులు ఇవ్వాలన్నా అని చెప్పి తీసుకొని వస్తుంది అని చెప్పి రెండో ప్రచారం. ఆమె ఎన్నడూ అటువంటి పనికి పాల్పడలేదు. నాకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్యామిలీ అది. ఆమెతో నేను కూడా గోల్డ్ షాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఎన్నడూ కూడా కవితకు ఆ రకమైన లక్షణాలే ఆమె లోపల లేవు. ఇట్లాంటివన్నీ కూడా ఆమె మీద దుష్ప్రచారం జరిగినాయి. లిక్కర్ స్కామ్ది కూడా బట్టగాల్చి ఆమె మీద వేసే ప్రయత్నం చేశారు. లిక్కర్ స్కామ్ మీరు చెప్పండి, అది దుష్ప్రచారమా లేకపోతే ఉన్నదేనా? లేదు, ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులకు అందులో పాత్ర ఉంది. వాళ్ళను ఈడీ పట్టుకుంది, కేసులు పెట్టి. దీంట్లో ఈమె మీద కనుక నిజంగానే ఉంటే ఫస్ట్ అరెస్ట్ చేసే వ్యక్తి ఆమె అయ్యేది. A1 A2 A9 ఇట్లా కాదు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు బాగా కోపం ఉంది కేసీఆర్ గారి మీద. మరి రాష్ట్రానికి వచ్చే డబ్బులు ఆపుతున్నారు, కేసీఆర్ పూర్తిగా విఫలం కావాలని చూస్తున్నారు, సంజయ్ ఇంకా అప్పటికి దిగిపోలేదు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆమెను? అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మీద పెట్టిన ఛార్జెస్ మీద సుప్రీంకోర్టు ఈడీని మందలించింది. ఈ తప్పే మళ్ళీ ఇక్కడ చేసినట్టు అవుతుంది, ఈమె మీద కూడా ఆరోపణలే ఉన్నాయి తప్ప ఎక్కడ ఎవిడెన్స్ లేదు. అందుకని ఈడీ అరెస్ట్ చేయకుంటున్నది. కేసీఆర్కు వాళ్ళకి ఏ రకమైన ఒప్పందం జరగలేదు. కాబట్టి ఆమె మీద జరిగిన దుష్ప్రచారం ఏదైతే ఉన్నదో అది ఇంకా తొలగిపోలేదు, అది కౌంటర్ సరిగా జరగలేదు, ఆమె నిర్దోషి అనేది ప్రచారం జరగలేదు. కాబట్టి ఈ స్టేజ్లో మళ్ళీ ఆమె నిజామాబాద్లో నిలబడ్డది అనుకోండి, అంటే ప్రజల్లో ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఆమె నిలబెట్టినా కూడా తప్పే అవుతుంది. కాబట్టి ఈ 3 నెలలు బీఆర్ఎస్కి ఒక కఠినమైన పరీక్ష. పార్లమెంట్లో ఎక్కువ సీట్లు గెలవకపోతేనేమో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. పార్టీలో ఒకవేళ ఉన్న సీట్లను కాపాడుకొని ఓడిపోయిన కవిత, వినోద్ లాంటి వాళ్ళని గెలిపించుకోగలిగితే పార్టీ ప్రభ పెరుగుతుంది. బట్ ఈ 3 నెలల్లో చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మంత్ చేయాల్సింది గ్రామ స్థాయి, డివిజన్ స్థాయి, వార్డు స్థాయి నుంచి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ఇప్పుడు లోకల్ బాడీ సెలక్షన్ లేవు కదా, మనకెందుకు ఇప్పుడు అని చెప్పి అనుకుంటే తప్పు. ఒక టీడీపీకి ఎట్లాంటి నెట్వర్క్ ఉండేదో, సిపిఐ సిపిఎం పార్టీలకు ఎట్లాంటి నెట్వర్క్ ఉండేదో కేసీఆర్ గారికి బాగా తెలుసు. అది ఆయన చేయలేదు, కానీ ఆయన నిర్మాణ గురించి అవగాహన ఉంది. అది కనుక చేయగలిగితే పార్లమెంట్ ఎలక్షన్స్కి అది ఒక బ్యాక్ బోన్ అవుతుంది. ఫీడ్బ్యాక్ కరెక్ట్ వస్తుంది, ఎవరి టికెట్ ఇవ్వాలనో తెలుస్తుంది. తొందరపడి ఇప్పుడు నేమ్స్ అనౌన్స్ చేసి అప్పుడు కాదు 3 నెలల ముందు చేసినట్టు మళ్ళీ ఇప్పుడు చేసినా కూడా రిజల్ట్స్ ఏముంటుంది. కాబట్టి వాళ్ళు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పక్కనున్న ముఖాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ తొట్టి గ్యాంగులు అక్కర్లేదు. ఇంటలెక్చువల్ పార్టీకి బాగా బలంగా పనిచేసిన వాళ్ళు, పార్టీలో మంచి పేరున్న నాయకులను ఎంబడి పెట్టుకుంటే బాగుంటుంది. రెండవది, మీడియాలో ఎంతసేపు ఒక్క ఫ్యామిలీ ఫోకస్ కాకూడదు. చాలామంది అనేవాళ్ళు ఊళ్ళలో పోతే, మీరు అంటున్నారు కదా టీవీ పెడితే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, అప్పుడప్పుడు కవిత, ఇంకెవరు లేరా మీ పార్టీలో? ప్రతిపక్షాలు కాదు అన్నది, మన ప్రజలలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. బిల్స్ పెండింగ్ ఉన్నాయి, బిల్స్ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే కూడా బిల్స్ క్లియర్ చేయాలి. అంటే నేను అనేది ఇవన్నీ మారాలి. మీడియాలో ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీలోకి వచ్చాడు, ఏం ఉపయోగించుకున్నాం? ఆయన ఒక ఉద్యమ ముఖం. మరి పార్టీలోకి తీసుకున్నప్పుడు ఆయన మళ్ళీ ఉద్యమ ముఖంగా మనం ప్రొజెక్ట్ చేసినామా? ఎక్కడైనా ఆయన కనబడ్డా జాయిన్ అయిన తర్వాత? కర్ణి ప్రభాకర్, దాసోశ్రావణి తీసుకొచ్చి ఒక క్లోజ్ రూమ్లో పెట్టి వార్ రూమ్ అన్నారు. వాళ్ళు ప్రజల మధ్యలో ఉండాల్సిన వాళ్ళు, మీడియాలో ఉండాల్సిన వాళ్ళు. ఏ విషయంలో వాళ్ళు మాట్లాడలేరు? వాళ్ళని ఎందుకు మాట్లాడనీయలేదు? అంటే ఎలక్షన్ టైంలో కూడా ప్రతిరోజు ఇవే 4 ముఖాల. ఒక పక్కన ఈసారి బాగా ప్రచారమైంది, సునీల్ కొనుగోలు చేసింది అభివృద్ధి మీద కాదు, సంక్షేమం మీద కాదు, అసలు వాటి మీద ఆయన మాట్లాడొద్దని చెప్పాడు. ఆయన చెప్పింది ఫ్యామిలీ రూల్, ఫ్యామిలీ రూల్, ఫ్యామిలీ రూల్. అంటే మనం కాంగ్రెస్ కూడా ఫ్యామిలీ రూల్ అని చెప్పినంత మాత్రాన ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ లేదు కదా.
ఢిల్లీలో ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ, ఇక్కడ లేదు కదా. రాహుల్ గాంధీకి ఒక మంచి అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి తన చేతులతోని నాయకత్వాన్ని బిల్డ్ చేసి అధికారంలోకి వచ్చే అవకాశం రాహుల్ గాంధీకి వచ్చింది. జగన్ కూడా వైఎస్ లేకుండా ప్రతి ఊరికి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆయన లీడర్షిప్ను నిలబెట్టుకోగలిగిన అవకాశం ఆయనకు వచ్చింది. ఈ రెండు కూడా మంచి ఉదాహరణలు. దాన్ని ఫ్యామిలీ పార్టీ అన్నారు. రాజశేఖర రెడ్డి కొడుకుగా వచ్చిండు అన్నారు, నెహ్రూ మనవడిగా వచ్చిండని చెప్పి అన్నారు. ఎందుకంటే వాళ్ళ కష్టంతో బిల్డ్ చేస్తున్నారు పార్టీని. ఈ 5 ఏళ్ళు కేటీఆర్ చేయాల్సిన పని కూడా అట్లనే. ఒకవేళ అట్లా చేస్తే ఆయనను కేసీఆర్ నుంచి వారసత్వంగా వచ్చింది పవర్ అని ఎవరు అన్నారు. ఓకే, ఇది ఆయనకు ఒక ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒక జగన్మోహన్ రెడ్డి లాగా లేకపోతే ఇంకొకరి లాగా కేటీఆర్ గారు బిల్డ్ చేసే స్వయం కృషితోని ఉందని అంటారా మీకు? ఆయనకు ఉంది, కానీ ఆయన అవకాశాన్ని తీసుకోవాలి. ఉండడం వేరు, ఉపయోగించుకోవడం వేరు. నోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డూయింగ్. తెలిసినంత మాత్రాన చేయాలని లేదు. ఇప్పటివరకైతే చేయలేదు. ఆయన 27-26 రోజుల అనుభవం చూసినట్టయితే ఆయన మాటలలో కనబడుతుంది, కానీ చేతలలో మాత్రం మళ్ళీ పాత పద్ధతిలో కనబడుతున్నాయి. బట్ మారాలి. రేపు నీకు పార్లమెంట్లో కనుక ఇప్పుడు 9 సీట్లు ఉన్నాయి, 12కో 14కో తీసుకుపోగలిగిన అనుకోండి, మహారాష్ట్రలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ కీర్తి పతాక ఎగురుతూనే ఉంటుంది బీఆర్ఎస్ది. రెండవది, కేసీఆర్ గారి గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి. తను చాలా చేశాడు తెలంగాణకి. సరే, ఏది ఏమైనా ఇవాళ దిగిపోయాడు ఆయన. ఇంకా తెలంగాణలో ఆయన చేయాల్సింది ఏమీ లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పరోక్షంగా సలహాలు ఇస్తూ కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. బాగా ఆయనకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎక్కడ తప్పుదారి పడుతున్నప్పుడు చర్చించాలి, సరి చేయాలి. పక్కన అనుభవం ఉన్న హరీష్ ఉన్నాడు, హరీష్ లాంటి వాడిని కలుపుకొని పోయేటట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఆ సయోధ్య కుదుర్చాలి. సయోధ్య ఉంది ఇప్పటికీ. ఎవరి పనులు వాళ్ళకు నిర్దేశించాలి. అర్బన్ ఏరియాస్లో ఆర్గనైజేషనల్ స్కిల్స్ కానీ ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం కానీ కేటీఆర్కు ఉండాలి. రూరల్ ఏరియా మొత్తం హరీష్ చూసుకోవాలి. లాస్ట్ 5 ఏళ్ళు హరీష్ను ఓన్లీ మెదక్ జిల్లాకు పరిమితం చేశారు. ఆయన సక్సెస్ అండ్ అవుట్ ఆఫ్ 10లో 7 సీట్స్ గెలిపించాడు. ఓడిపోయినాయి కూడా చాలా లైట్ మార్జిన్తో పోయినాయి. హరీష్ లాంటి వ్యక్తికి రూరల్ తెలంగాణ గురించి తెలుసు. ప్రతి ఊళ్ళో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త హరీష్కు తెలుసు. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హరీష్ పడ్డ కష్టం ఎవరు పడలే. కాబట్టి హరీష్ను ఆ రకంగా ఉపయోగించుకోవాలి, అర్బన్ ఏరియాస్ కేటీఆర్ను ఉపయోగించుకోవాలి. ఇద్దరి మీద గౌరవం ఉంది ప్రజలకి. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ ఇక్కడ కనుక ఆయన ఇన్వాల్వ్ అయితే ఓవర్లాప్ అయినట్టు ఉంటుంది. వీళ్ళు ఇంకా మళ్ళీ షేడో కిందకి వెళ్ళిపోతారు. వీళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆయనే అవసరమైనప్పుడు ఇన్వాల్వ్ కావాలి, సలహాలు ఇవ్వాలి. లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఆయన ఉండకూడదు అనేది మేము కోరుకున్నాం. కడెం శ్రీయర్ లాంటి వానికి ఇచ్చి స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. అసెంబ్లీలో అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఇంకో 10 మంది గెలిచారు, వాళ్ళని మాట్లాడమనాలి. ప్రతిసారి మైక్ అవకాశం వచ్చినప్పుడల్లా హరీషో కేటీఆర్ మాట్లాడకూడదు. సరే, మొన్న జరిగింది కొత్త కాబట్టి, అసెంబ్లీ ప్రతిపక్ష బాధ్యతలు కొత్త కాబట్టి మిగతా వాళ్ళు ప్రిపేర్ కాలేదని, వీళ్ళకి అనుభవం ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి మాట్లాడారు. బట్ రాబోయే బడ్జెట్ సమావేశాలలో ఇది రిపీట్ కాకూడదు. ఎక్కువ కాలం ఎవరు మాట్లాడినలో అంటే బీఆర్ఎస్లో ఉన్న సెకండరీ లీడర్స్ మాట్లాడారనేది రావాలి. గ్రామాలలో కూడా లీడర్షిప్ని మాట్లాడేటట్టు చేయాలి. ఓన్లీ వీళ్ళ మీటింగ్సే ఫోకస్ అవుతాయి, లోకల్ వాళ్ళ మీటింగ్స్ ఎక్కడ ఫోకస్ కావు. కాబట్టి ఈ పద్ధతిని మార్చాలి. ఫ్యామిలీ రూల్ అనేది లేదని చెప్పాలి. కేసీఆర్ గారికి ఒక మంచి అవకాశం వచ్చింది. అంటే ఓటమిలో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా గెలుపు దిశలో, విజయం దిశలో, తన లక్ష్యాన్ని చేరుకున్న దిశలో ముందుకు పోయేవాడే మునగాడు. అటువంటి వాడే గొప్ప నాయకుడు. ఇవాళ కేసీఆర్ గారికి అవకాశం వచ్చింది. ఆయనకున్న విజన్ దేశవ్యాప్తంగా ఎవరికి లేదు. ఆయన ఇవాళ పార్లమెంటులో అనర్గళంగా దేశ సమస్యల మీద మాట్లాడుతూ తను ఒక నేషనల్ లీడర్గా ఎమర్జ్ కావాలి. ఈ రోజు వరకు కూడా ఆయన నేషనల్ లీడర్ కాలే. అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ గారిని ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. అదొక్కటే ఆప్షన్ ఆయనకి, అదొక్కటే ఆయనకున్న ఆప్షన్, వేరే లేదుగా. ఇంకా వేరే పునరాలోచించడానికి కూడా ఆయనకు అవకాశం లేదు. ఆయనకు అవసరం ఉన్నా లేకున్నా భారతదేశానికి ఆయన నాయకత్వం అవసరం. ఆయన పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం. ఆయన పోయి మళ్ళీ బీజేపీలో గవర్నమెంట్లో చేరకూడదు. పరోక్షంగా నువ్వు మద్దతు ఇస్తే, కానీ జనంలో ఎంపీలలో ఒకనిగా ఉంటూ చీల్చి చెండాడాలి జరుగుతున్న అన్యాయాలను. తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఉన్న సమస్యలను పార్లమెంటు ద్వారా ప్రజల దృష్టికి తేవాలి. ప్రజల్లో ఒక తిరుగులేని నాయకుడు అనిపించుకోవాలి. ఇలా ప్రజలకు ఒక మాయావతి అంటే తెలుసు, ఒక ములాయం సింగ్ యాదవ్, లల్లూ ప్రసాద్ అంటే తెలుసు. ఆ స్థాయిలో
శరద్ పవార్ అంటే తెలుసు. కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు ఆ స్థాయిలో రాలే. ఆయన 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్న, కేంద్ర మంత్రిగా ఉన్న, ప్రజల్లో ఫోకస్ కాలేదు ఆయన. ఒక నేషనల్ లీడర్గా ఎమర్జ్ అయితేనే బీఆర్ఎస్ బతుకుతుంది. ఇవాళ బీఆర్ఎస్ ఒక మహారాష్ట్రలోనే కొంత బలాన్ని సమకూర్చుకుంది. దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్కి ఆ బలం రావాలి. అది ఆయన అవసరం కాదు, అది చారిత్రక అవసరం, దేశ ప్రజల అవసరం. ఆయనకున్నంత పట్టు దేశ సమస్యల మీద, పరిష్కారం మీద ఆయనకున్నంత విజను వేరే ఏ నాయకుల్లో నేను చూడలేదు. ఆయన అంటే నాకు బాగా ప్రేమ కూడా ఉంది. బట్ ఆయన చేసిన వైఫల్యాలు, ఆయన పర్సనల్ వైఫల్యాలు డామినేట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోయినా. అవి డామినేట్ చేయకపోనుండే. కనీసం 10 ఏళ్లలో, 9.5 ఏళ్లలో ఆయన చేసిన ఒక పెద్ద తప్పు చెప్తాను నేను. 69 ఉద్యమకారులు ఎంతోమంది నా దగ్గరకు వచ్చారు. నాయన నరసింహారెడ్డి గారు ఉన్నంతకాలం ఆయన ఇంటి చుట్టూ తిరిగారు. వివేక్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన ఇంటి చుట్టూ తిరిగారు. వాళ్ళు అడిగిన ఒకే ఒక్క కోరిక, పువ్వాడ అజయ్ దగ్గర పోయారు. ఏంటంటే మాతోని కాలేదు తెలంగాణ తెచ్చినందుకు ఒక షాల్ కప్పి బొకే ఇచ్చిపోతామన్నారు. 9.5 సంవత్సరాలలో ఒక 10 నిమిషాల సమయం ఆయన ఇవ్వలేకపోయాడు. దీన్నైతే నేను ఎప్పటికీ డైజెస్ట్ చేసుకోలేను. ఇది ఆయనే ఆటిట్యూడ్. పర్సనల్గా నేను అడిగాను. అడిగితే వాళ్ళు వచ్చి గొంతెమ్మ కోరికలు కోరుతారు, నేను ఎక్కడ తీర్చేది. నేను అన్న పట్టుమని 300 మంది కూడా బతికలేరు. 69లో ఉద్యమకారులు అంటే ఇప్పుడు వాళ్ళ వయసు 90లో ఉంటుంది. వాళ్ళు అడిగేది, వాళ్ళ డిమాండ్స్ 2-3 కంటే ఎక్కువ లేవు. ఒకటి ఫ్రీ బస్ పాస్. ఎంతమంది వాళ్ళు 300 నుంచి 500 మంది ఉంటారు బతుకున్న వాళ్ళు. అది కూడా జైలు పోయిన సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు, లీడర్స్గా ఎదిగిన వాళ్ళు. వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? ఓ హెల్త్ కార్డు ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? ఆరోగ్యశ్రీ ఎట్లా ఉంది? వాళ్ళకి ఎంత ఖర్చైనా పెట్టుకుంటామని తెలంగాణ కోసం సర్వస్వం మంచి వయసులో ఉన్నప్పుడు త్యాగం చేసిన వాళ్ళు కదా. మంచి కొడుకు ఉంటే బాగుంటుంది. అరే ఒక్కనాడు పిలిచి వాళ్ళతో కండువా కప్పుకొని 2-3 డిమాండ్స్. మీకు గుర్తుంటుంది, రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన ముఖ్యమంత్రిగా మొదటి టర్మ్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ పబ్లిక్లో చేశారు. చేసినప్పుడు స్టేజ్ మీద ఆయనను ప్రజల్లో ఉన్న ఒక విద్యావేత్త ఈ ప్రశ్న అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మేము అమరవీరుల స్మారక చిహ్నాన్ని చాలా పెద్దగా ఆవిష్కరించబోతున్నాం, బహుశా ఈ టర్మ్లోనే అవుతుంది అది. అక్కడికి నేను అమరుల కుటుంబాలతో పాటుగా ఈ ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు సన్మానాలు చేసి వాళ్ళ జ్ఞాపకార్థమే, అది అమరుల జ్ఞాపకార్థం కట్టేది కాబట్టి ఆ రోజు వాళ్ళకు నేను వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళని సత్కరించడం కానీ జరుగుతుంది, వాళ్ళకి ఆ గుర్తింపు నేను ఆ రోజు ఇవ్వబోతున్నా అని చెప్పాడు. బట్ ఆ రోజు ఒక్కరిని కూడా విలువలేదు దానికి. నేను ఆ రోజు ఉన్నాను. ఆ స్మారక చిహ్నము కనీసం అది ఒక షెల్లే. ఇప్పుడు లోపల ఏం పెట్టాలనే దాని మీద కూడా నేను కమిటీ మెంబర్ను. ఇప్పటివరకు ఒక డిసిషన్ జరగలేదు. కేసీఆర్ కాలంలో డిసిషన్ జరగలేదు. రేవంత్ రెడ్డి ఎవరిని పెడతాడో తెలియదు నాకు. అప్పుడు కేసీఆర్ ఫోటో పెద్దగా పెట్టాలనుకున్నాం. ఇప్పుడు కోదండరాం ఫోటో పెడతాడా, లేకపోతే రాహుల్ గాంధీ ఫోటో పెడతాడా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఫోటో పెడతాడా మనకు తెలియదు. బట్ అటువంటి ఒక మంచి అవకాశాన్ని కూడా కేసీఆర్ పోగొట్టుకున్నాడు. అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకొకటి కూడా నేను డైజెస్ట్ చేసుకోలేంది, రాగద్వేషాలు అనేటివి ఆ స్థాయిలో ఉన్న నాయకునికి అస్సలు ఉండకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.